ఉంటుంది. సార్ స్టార్ట్ చేసేయండి సార్. ఓకే, ప్రారంభిద్దాము. మిత్రులారా, అందరికీ స్వాగతం. సుందరయ్య విజ్ఞాన కేంద్రం, మాకినేని బసవ పున్నయ్య విజ్ఞాన కేంద్రం, విజయవాడ సంయుక్తంగా నిర్వహిస్తున్నటువంటి వెబినార్ ఇది. పిఎం కేర్స్ లో రహస్యాలు ఎందుకు అనేటువంటిది టాపిక్. పిఎం కేర్స్ లో రహస్యాలు ఎందుకు అనేటువంటిది ఈరోజు చర్చనీయాంశము. ఈ అంశం మీద ప్రొఫెసర్ మాడభూసి శ్రీధర్ గారు మాట్లాడతారు. మనం పిఎం కేర్స్ అనేటువంటి దాని వివరాలు చాలా పత్రికల్లో వచ్చాయి, చాలా క్రిటిసిజం కూడా వచ్చింది దాని మీద. కానీ అవి ప్రభుత్వం ఏమీ పట్టించుకోకుండా దాన్ని కంటిన్యూ చేస్తుంది. ఇందులో ఉన్నటువంటి ప్రధానమైనటువంటి లక్షణం ఏంటంటే, దీనికి ఎంతమంది ఎవరు డొనేట్ చేస్తున్నారు, ఎంత ఇస్తున్నారు అనేటువంటిది తెలియదు. వాళ్ళు ఎవరైనా అలాట్ చేసినప్పుడు అక్కడ ఇదిగో ఇక్కడ ఈ అలాట్మెంట్ వచ్చిందని వాళ్ళు ప్రకటిస్తేనో తెలుస్తుంది. ఆల్రెడీ పిఎం నేషనల్ రిలీఫ్ ఫండ్ అనేటువంటిది ఒకటి ఉంది. అందులో భారత రాష్ట్రపతి, అదేవిధంగా అపోజిషన్ పార్టీ అధ్యక్షులు వారు ఎవరుంటే వారు, అంటే ఇండియన్ నేషనల్ కాంగ్రెస్ అధ్యక్షులు, వీళ్ళు కూడా సభ్యులుగా ఉంటారు. మరి అటువంటిది ఉండగా అక్కడ ఒక 34,000 కోట్లు అందులో మూలుగుతుండగా మళ్ళీ ఈ పిఎం కేర్స్ అనేటువంటిది ప్రత్యేకంగా ఎందుకు ప్రవేశపెట్టాలి? పిఎం కేర్స్ అంటే ప్రైమ్ మినిస్టర్స్ సిటిజన్ అసిస్టెన్స్ రిలీఫ్ ఇన్ ఎమర్జెన్సీ. దీని మొత్తం అసలు ఇది ఎవరికి కేర్ తీసుకుంటుంది, ఎవరిని కేర్ తీసుకుంటుంది, ఎందుకు ఇది పెట్టారు అనేటువంటిది ప్రశ్నార్థకంగా ఉంది. సో వీటన్నింటి మీద ఈరోజు వివరాలు శ్రీధర్ గారు చెప్తారు. అసలు దీని లక్ష్యాల్లో ఎందుకు ప్రత్యేకంగా పిఎంఎన్ఆర్ఎఫ్ ఉండగా, అంటే ప్రైమ్ మినిస్టర్ నేషనల్ రిలీఫ్ ఫండ్ ఉండగా దీన్ని ఎందుకు పెట్టారు అనేటువంటిది ఏమీ వివరించలేదు. సో దీని లక్ష్యాలు చెప్పారు, సేమ్ అది దాంట్లో ఏమున్నాయో దీంట్లో అవే లక్ష్యాలు చెప్పారు. మరి అటువంటిప్పుడు ఇది ప్రత్యేకంగా ఎందుకు పెట్టాలి, ఎందుకు రహస్యంగా ఉంచాలి? దీనికి సిఏజీ ఎందుకు ఆడిటింగ్ చేసే అవకాశం లేదు? అంటే కంప్యూటర్ అండ్ కంప్యూటర్ అండ్ ఆడిటర్ అవకాశం లేదు. ఇటువంటి అన్ని అంశాల మీద దీని పర్యవసానం ఏముంటుంది అనేటువంటి అంశాల మీద శ్రీధర్ గారు మాట్లాడతారు. శ్రీధర్ గారు ఒక 45 నిమిషాల సేపు మాట్లాడతారు. ఆ తర్వాత ప్రశ్నలను స్వీకరిస్తాము. వారు ప్రశ్నలకి జవాబు చెప్తారు. ఇది ఈ 2 విజ్ఞాన కేంద్రాలు సంయుక్తంగా నిర్వహిస్తున్నటువంటి సమావేశము, వెబినారు. చివరిలో మురళి గారు మాట్లాడతారు. మురళీకృష్ణ గారు మాకినేని బసవ పున్నయ్య విజ్ఞాన కేంద్రం కార్యదర్శి, వారి చివరిలో మాట్లాడతారు. ఇప్పుడు శ్రీధర్ గారిని ప్రసంగం ప్రారంభించాల్సిందిగా కోరుతున్నారు. మొదలు పెడుతున్నాను. నమస్కారం అందరికీ, మిత్రులందరికీ నమస్కారం. మురళి గారికి, వినయ్ గారికి. ఒక చాలా సిగ్నిఫికెంట్ టాపిక్ ఇది. ఆ టాపిక్ మీద మనం మాట్లాడుకోవడానికి ఇక్కడ సమావేశమైనాము. ఇదంతా ఎలా వచ్చిందంటే, ఒక ఆర్టీఐ అప్లికేషన్ ద్వారా బయటకు వచ్చింది. అది విచిత్రమైన పరిస్థితి. అక్కడ మళ్ళీ నేను ఒక ఆర్టీఐ కమిషనర్గా పనిచేసిన వ్యక్తిగా నాకు అది మళ్ళీ ఆ సంబంధం అన్నమాట. పిఎం కేర్స్ ఇంతకుముందు వినయ్ వివరించారు. దాని పూర్తి పేరేమిటి? సిటిజన్స్ అసిస్టెన్స్ రిలీఫ్ ఇన్ ఎమర్జెన్సీ అని ఒక మంచి అక్రోనిమ్, చాలా మంచి ఆలోచనతో పెట్టిన పేరు, అద్భుతమైన పేరు. పిఎం కేర్స్ అంటే మనం ప్రైమ్ మినిస్టర్ గారు శ్రద్ధ వహిస్తున్నారనే ఒక అర్థం. తర్వాత మళ్ళీ దానికి ఎక్స్పాన్షన్లోకి పోతే క్లియర్గా ఎందుకు ఈ ఫండ్స్ అనేది చెప్పేది కూడా ఒక క్లారిటీ ఉంది అందులో. అయితే ప్రధానమంత్రి అనే మాట ముందు ఉండడం అనేది దానికి ఒక అధికారాన్ని ఆపాదిస్తున్నది. ఆ అధికారాన్ని ఆపాదించడం వల్ల దానికి ఎవరైనా సరే వాళ్ళు డొనేషన్లు ఇవ్వదలుచుకున్న వాళ్ళు డొనేషన్లు ఇవ్వచ్చు. ఆ డొనేషన్లు ఎందుకు ఉపయోగిస్తారంటే, దాన్ని మనము ఈ COVID-19
అనే కరోనా వైరస్ యొక్క ప్రభావానికి దుష్ప్రభావానికి గురై విలవిల్లాడుతున్న ప్రజానీకానికి సహాయం చేయడానికి ఈ ఫండ్ని వినియోగిస్తారు, ఈ డబ్బును ఇస్తారు, ఇందులోంచి ఖర్చుకు వినియోగిస్తారు అన్నమాట. చాలా గొప్ప ఆలోచన, మంచి కార్యక్రమం, అందులో సందేహం లేదు. నిజానికి ప్రజలు విరాళాలు ఇవ్వకపోతే, పెద్ద పెద్ద వర్తకులు విరాళాలు ఇవ్వకపోతే, పారిశ్రామికవేత్తలు దానవధీనులై ముందుకు రాకపోతే ఇటువంటి మహా విపత్తుని తట్టుకోవడం చాలా కష్టం. అంతవరకు ఏ సందేహం లేదు, అంతవరకు ఏ సమస్య లేదు. కానీ మరి ఈ పిఎం కేర్స్ అనేది ఒక అధికారికమైన ట్రస్టా, ప్రభుత్వ అధీనంలో ఉన్న ఫండ్ అంటే ధర్మకర్తలని ధర్మనిధి అనాలి. ఫండ్ అంటే ట్రస్ట్, ఫండ్ అంటే ధర్మనిధి అనాలి. మరి అధికారికమైన ధర్మనిధిగా దీనికి ఒక క్యారెక్టర్ని మనం ఆపాదించగలుగుతామా? ఒకవేళ అట్లా లేకపోతే దీని యొక్క క్యారెక్టర్ ఏమిటి? ఇది ఒక సొసైటీయా, ఇది ఒక కంపెనీయా, ఇది ఒక మామూలు సంస్థన, ప్రైవేటు సంస్థన, ప్రజా సంస్థన, కేంద్ర ప్రభుత్వ సంస్థన అనే రకరకాల ప్రశ్నలు తలెత్తుతాయి. ఈ ప్రశ్నలు ఎందుకు, అనవసరంగా ఎందుకంటే మీరు ఇవన్నీ మాట్లాడతారు, ఏం చేసినా మీరు అపోజ్ చేస్తారు అని మనం విమర్శించే వాళ్ళు కూడా ఉంటారు. కానీ నేను అడిగేది ఏమిటంటే ఒక పద్ధతి, లెక్క పత్రం ఉండాలి కదా దేనికైనా. ఒక అకౌంటబిలిటీ, ఒక విధానము, ఒక ప్రక్రియ ఉండాలి కదా. అది ఇక్కడ సమస్య. ఆ ప్రక్రియ ఉందా లేదా, దీనికి ఒక అకౌంటబిలిటీ ఉందా అనేది ప్రశ్న. అయితే ఒక వ్యక్తి ఏమడిగినాడు, ఇది ఆర్టీఐ కింద ఒక ప్రశ్న వేశారు. ఎవరిని వేశారు? ప్రైమ్ మినిస్టర్స్ ఆఫీస్ని వేశారు. ప్రైమ్ మినిస్టర్స్ ఆఫీస్ని ఎందుకు వేశారంటే పిఎం కేర్స్ని పూర్తిగా ఆధిపత్యం వహించి, యాజమాన్యం వహించి నిర్వహించే అధికారిక సంస్థ పిఎంఓ. కనుక పిఎంఓని అడిగారు. ఏమని అడిగారు? ఎన్ని డొనేషన్లు వస్తున్నాయి, ఈ డొనేషన్లు ఏ విధంగా ఖర్చు చేస్తారు, దీనికి అధికారికంగా దీనికి ఉన్న స్వరూపం ఏమిటి అని అడిగారు. అక్కడి నుంచి మొదలైంది. అప్పుడు ఆ ప్రధానమంత్రి కార్యాలయం ఏం చెప్పిందంటే, మేము పబ్లిక్ అథారిటీ కాదు, మేము మీకు జవాబు ఇవ్వాల్సిన అవసరం లేదు, ఈ సమాచారం అంతా మీకెందుకు, మీకు అనవసరం, మేమేదో ప్రజాసేవ కోసం పెట్టుకున్నాం, ఇది నువ్వు అడుగుతావేంటి అనవసరంగాను అని అన్నారు. ఇప్పుడు పిఐఓ దాన్ని నిరాకరించాడు. తర్వాత ఫస్ట్ అప్లైట్ అథారిటీ ముందుకు వెళ్ళింది. ఆర్టీఐ కింద మీకు తెలుసు 3 అంచెలు ఉంటాయి. మొదటిది పిఐఓ, రెండో వాడు ఫస్ట్ అప్లైట్ అథారిటీ, మూడో వాడు కమిషన్. ఇంకా 3వ దశకి ఇంకా రాలే. ఇది 2వ దశలో ఈయనని అడిగారు, ఫస్ట్ అప్లైట్ అథారిటీ అడిగితే ఆయన కూడా కింది వారు ఏం చెప్తే అది ఒప్పుకున్నారు. మనకు ఆర్టీఐ కింద ఉన్న ఒక దౌర్భాగ్యం ఏమిటంటే, ఒకవేళ పబ్లిక్ ఇన్ఫర్మేషన్ ఆఫీసర్ ఇన్ఫర్మేషన్ ఇవ్వకపోతే ఆ పై అధికారాన్ని సరే పెద్ద మనసు చేసుకొని తన యొక్క విజ్డమ్ని ఉపయోగించి, వివేకాన్ని ఉపయోగించి ఈ ఇన్ఫర్మేషన్ ఇవ్వాల్సి ఉంటుందిరా బాబు, ఇచ్చేసేయి పర్వాలేదు అన్నారు. కానీ అదేం లేదు. కింద వాడు క్లర్క్ ఏది చెప్తే ఆఫీసర్ అదే సంతకం పెడతాడు. ఇది మనకు వెబ్సైట్, ఇది ఒక మెంటల్ బ్లాక్. మరి ఏమైనా సమస్యలు ఉంటే కూడా ఉండొచ్చు, మనకు తెలియదు. ఎందుకు ఇవ్వాలి అనే ఒక ఈగో సమస్య ఉండొచ్చు, లేదా ఇవ్వాలా వద్దా అనేది పైనుంచి ఉత్తర్వులు, ఆదేశాలు వస్తే తప్ప మనం ఇవ్వడం ఎందుకు, మనకి ఇబ్బంది కదా అని కూడా అనుకోవచ్చు. ఇట్లా రకరకాల సమస్యలు ఉండే అవకాశం ఉంది. మొత్తానికి ఆయన కాదన్నారు. ఇప్పుడు పిఎం కేర్స్ అని ఒక సంస్థ, అంటే ప్రైమ్ మినిస్టర్స్ సిటిజన్ అసిస్టెన్స్ అండ్ రిలీఫ్ ఇన్ ఎమర్జెన్సీ అనే ఒక ఫండ్, ఇన్ ఎమర్జెన్సీ సిచ్యువేషన్స్ ఫండ్, దాని పేరు పిఎం కేర్స్ ఫండ్. ఫండ్ అంటే తప్ప పూర్తి కాదు. పిఎం కేర్స్ అంటే సగమే అయిపోతుంది. సరే, ఇది మొత్తమే ఒక అబ్రివియేషన్ కనుక, ఒక వాక్యాన్ని సంక్షిప్తంగా చెప్పడం కనుక, ఈ సంక్షిప్త వాక్యం ద్వారా మనకి తెలియజెప్పే ఈ ధర్మనిధి ఇది ఏమిటి? పబ్లిక్ ఫండా, పబ్లిక్ చారిటబుల్ ట్రస్టా, లేకపోతే ప్రైవేట్గా ఎవరైనా ఒక ఆయన పెద్ద మనిషి డబ్బులన్నీ వసూలు చేసి మనకు సహాయం ఏమిటి అని ప్రశ్న. అప్పుడు మనము దాని చట్టబద్ధత కూడా ఎగ్జామిన్ చేయాల్సి ఉంటుంది. విచిత్రం ఏమిటంటే, మనం అంతా ఆశ్చర్యపోవాల్సింది, కొన్ని వేల కోట్లు వసూలు చేసి కొన్ని వేల కోట్లు ఖర్చు చేయడానికి ప్రభుత్వ పేరును వాడుకునే ప్రధానమంత్రి, అందరికన్నా ముఖ్యమైన కీలకమైన అధికారి అయిన, అధికారం ఉన్న రాజ్యాంగ వ్యవస్థకు అధిపతి అయిన ప్రధానమంత్రి పేరు తగిలించిన ఒక ధర్మనిధికి ఒక చట్టపరమైన పునాది లేకపోవడం ఆశ్చర్యకరం. ఇది ఒక చట్టం ద్వారా రాలేదు, ఒక అధికారిక నోటిఫికేషన్ ద్వారా రాలేదు, ఇంకేదైనా క్యాబినెట్ తీర్మానం ద్వారా రాలేదు.
పోనీ కేబినెట్ తీర్మానం ద్వారా చట్టం చేయడానికి ఏమైనా ఆలోచిస్తున్నారంటే అది కూడా లేదు. మరి ఇదేమిటండి ఇది? దీన్ని ఏమనాలండి మనం? అంటే దీనికి ఆధారం ఏమిటని అడిగితే మీరు ఆశ్చర్యపోతారు. పార్లమెంటు ఆధారం కాదు, సెక్రటేరియట్ ఆధారం కాదు, దీనికి రాష్ట్రపతి ఆధారం కాదు, ప్రధానమంత్రి కార్యాలయం ఆధారం కాదు, ఒక వెబ్ పేజ్ ఆధారం. వెబ్ పేజ్ అంటే ఒక వెబ్ పేజ్ నుంచి పుట్టుకొచ్చిన పబ్లిక్ చారిటీ ట్రస్ట్. ఎంత ఆశ్చర్యంగా ఉందండి వినడానికి కదా. పిఎం కేర్స్ ఫండ్ అనేది దానికి అధికారికమైన పునాది ఇచ్చిన వారు ఎవరైనారంటే పిఎం ఇండియా government.in gov.in అనే ఒక అఫీషియల్ వెబ్సైట్లో దీని గురించి మెన్షన్ చేయడమే దీని అధికారికత, దీని సాధికారికత, దీని చట్టబద్ధత. అది ఆశ్చర్యకరమైన విషయం అండి. మనం అంత ఆలోచించాల్సిన పని. సరే, మరి ఇట్లా అయితే మరి జనం అంతా డబ్బులు ఎందుకు ఇవ్వాలి? నేను ఉద్ధరణం లేదు. జనం అంతా విరివిగా విరాళాలు ఇవ్వాలి. ప్రధానమంత్రి గారి అప్పీల్ని మీరంతా కూడా స్వీకరించాలి. వారిని పాజిటివ్గా రెస్పాండ్ కావాలి. మీ యొక్క వితరణశీలాన్ని చాటుకుంటూ ప్రజలందరూ డబ్బులు ఇవ్వాలి. నేను కాదనలా. ఆ డబ్బులు అట్లా ఇచ్చినందుకు ట్యాక్స్ ఎగ్జంప్షన్స్ ఉండాలి, పన్ను మినహాయింపులు ఉండాలి, ప్రోత్సాహం ఇవ్వాలి. డబ్బులు విరాళాలు ఇచ్చే వారికి ప్రోత్సాహం ఇవ్వాలి. దానికి కూడా నేను పూర్తిగా ప్రభుత్వంతో ఏకీభవిస్తున్నా. నాకేం విభేదాలు లేవు దాంతో. ఇటువంటి మహమ్మారి, ప్రపంచాన్నే గడగడలాడిస్తున్న మహమ్మారి కోవిడ్ వైరస్ అనే మహమ్మారి మనం నెత్తి మీదకి వచ్చి మన ప్రాణాలు తీసి మనను బెదిరించి భయపెట్టి కూడా చంపి, బెదిరించి చంపి, రోగం వచ్చి చంపి, మందులు లేక చంపి, హాస్పిటల్స్ చూడక చంపి, మనకు కిట్స్ లేక చంపేసి, మనకు పరీక్ష చేసే ఎక్విప్మెంట్ లేక చంపేసి, మనకు డబ్బు లేక చంపేసి, ఇన్ని రకాల మహమ్మారి అయిన ఈ దుర్మార్గాన్ని ఎదుర్కోవడానికి అడుగడుగున డబ్బు అవసరం. అడుగడుగున మనము తట్టుకోలేము. అసలే ఆర్థిక సంక్షోభంలో ఉన్నాం. ఆ ఆర్థిక సంక్షోభం నుంచి బయటపడి దీనికి కావాల్సిన 1000 కోట్లు సంపాదించడం కష్టం కనుక ప్రభుత్వం ప్రతిపాదించిన ఈ ధర్మనిధికి విరాళాలు ఇవ్వాలి అనడంలో నాకు ఏ సందేహం లేదు. నేను దీన్ని పూర్తిగా సమర్థిస్తున్నాను. కానీ నా సమస్య ఏంటంటే మీరు పారదర్శకంగా ఉండండి. ఇందులో రహస్యం ఏంటి? జనం డబ్బిస్తున్నారు, జనానికి మీరు ఇస్తున్నారు. ఇందులో రహస్యంగా ఉండాల్సిన అవసరం ఏమిటి? ఈ రహస్యం ఎందుకు అనేది సమస్య. ఈ సమస్యని ప్రభుత్వమే పరిష్కరించాలి. కోర్టులు లేదా ఇంకెవరో రాజకీయ పార్టీలు, ఆ ప్రతిపక్షము లేదా మీడియా ఛానల్ వీళ్ళు పరిష్కరించలేరు. మీరే పరిష్కరించాలి. మీరు ఎంత బాగా పరిష్కరించాలంటే దాని చట్టబద్ధత ఎట్లా కల్పించాలి, రాజ్యాంగబద్ధత ఏ విధంగా ఉండాలి, మీరు ఏ విధంగా తీసుకున్న డబ్బుకు మీరు జవాబుదారీగా ఉంటారు. ఇంత డబ్బు వచ్చింది, ఈ పనులకు మేము వెచ్చించామని మీరు ఎందుకు చెప్పడానికి వెనకాడుతున్నారు? చెప్పడానికి మేము మేము చాలా నీతివంతులం. మేము అసలు ఈ భారతదేశంలో నీతిని వ్యవస్థాపితం చేయడానికి, అవినీతిని భూస్థాపితం చేయడానికే వచ్చాం కనుక మేము ఖచ్చితంగా నీతివంతంగా ఉంటామని మీరు అంటే సామాన్య మానవుడికి, కరోనా రోగికి కావాల్సింది ఏముందండి? ఏమీ లేదు. కనుక ఆ పని చేయండి అని అంటున్నారు. అయితే అందులో ఆ వెబ్సైట్లో అధికారికమైన పిఎం గారి పిఎంఓ అంటే ప్రైమ్ మినిస్టర్స్ ఆఫీస్ ఎందుకంటే ప్రధానమంత్రి అన్ని చేయలేడు కదా. ఆయనకు ఒక పెద్ద కార్యాలయం ఉండాలి. ఆ కార్యాలయంలో సాంకేతిక నిపుణులు ఉండాలి, ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ ఎక్స్పర్ట్స్ ఉండాలి. వాళ్ళంతా కలిసి రూపొందించిన ఒక వెబ్సైట్లో ఆ ప్రధానమంత్రి అప్పీల్స్ కానీ, వారు చేసే ప్రకటనలు కానీ, వారి యొక్క స్కీమ్స్ గురించిన విషయాలు కానీ, వివరాలు కానీ మనకు ఉండాలి. అది పారదర్శకత. మళ్ళీ పిఎంఓలో ఇది ఉండడం నాకు ఆశ్చర్యం కల్పించింది. లేకపోతే కార్యాలయం వారి అధికారిక వెబ్సైట్లో పిఎం కేర్స్ ఫండ్ గురించిన వివరాలు కొన్ని ఉన్నాయి. అద్భుతం. ఐఎమ్ వెరీ హ్యాపీ అబౌట్ ఇట్. అందులో ఏమన్నారంటే ఇట్ ఈస్ పబ్లిక్ చారిటబుల్ ట్రస్ట్ అన్నారు. అంటే పబ్లిక్ చారిటబుల్ ట్రస్ట్ 3 ప్రధానమైన అంశాలు. పబ్లిక్ అంటే ప్రజలకు సంబంధించింది, చారిటబుల్ అంటే ధర్మాదాయము, మన ధార్మికంగా ఒక ధర్మ సంస్థగా ఒకరికి సహాయం చేసే సేవా సంస్థగా ఉండే చారిటీ అన్నమాట. అంటే విరాళాలు, దయాపూరకమైన సహాయం చేయగలిగిన ఒక సంస్థ అన్నారు. ట్రస్ట్ మళ్ళీ ధర్మనిధి. సో పబ్లిక్ అన్నా ప్రైవేట్ కాదు, చారిటబుల్ అన్నా ప్రైవేట్ కాదు, ట్రస్ట్ అన్నా ప్రైవేట్ కాదు. ఈ మూడిటి అర్థం ఇది పబ్లిక్ బాడీ అని, ప్రజలకు సంబంధించిన, జనహితానికి సంబంధించిన, ప్రజాశ్రేయస్సుకు సంబంధించిన సంస్థ అని మనకు అర్థమవుతుంది. పేరును బట్టి అర్థమవుతోంది. ప్రధానమంత్రి కార్యాలయపు వెబ్సైట్లో ఉండడం వల్ల కూడా అర్థమవుతుంది. వారు దీన్ని సమర్థిస్తున్నారు. అది చెప్పారు, బాగుంది. ఎమర్జెన్సీలో, అత్యవసరమైన పరిస్థితిలో, కష్టాల్లో ఉన్న వాళ్ళని ఆదుకోవడం కోసం
ఈ నిధికి వచ్చిన డబ్బుని మేము వినియోగిస్తామన్నారు, చాలా మంచి విషయం. జాతీయ నిధి అన్నారు, ఫెంటాస్టిక్. జాతీయ అనే మాటని మామూలు వ్యక్తులు వాడుకోవడానికి వీల్లేదు. భారత జాతీయ అనే మాటల్ని ప్రభుత్వ సంబంధం ఉన్న సంస్థలు మాత్రమే వాడాలి. అది ఇంకో చట్టం ఉంది. భారతదేశ అని వాడుకోవడానికి వీల్లేదు, ప్రైవేట్ దుకాణాలకు వాడుకోవడానికి వీల్లేదు. జాతీయ మద్య దుకాణం అని పెట్టడానికి వీల్లేదు, ఎందుకంటే జాతికి సంబంధించిన విషయం. మహాత్మా గాంధీ, పండిట్ జవహర్లాల్ నెహ్రూ, సర్దార్ వల్లభాయ్ పటేల్ వంటి వాళ్ళు కూడా జాతీయ చిహ్నాలు, నేతాజీ సుభాష్ చంద్రబోస్ అనే గొప్ప గొప్ప జాతీయ వ్యక్తులు వాళ్ళు. ఆ జాతీయ వ్యక్తుల పేర్లను కూడా మీరు మన చిల్లర దుకాణాలకు పెట్టుకోవడానికి వీల్లేదు, ఎందుకంటే ఆ జాతిని మనం గౌరవించాలి, మన జాతిని మనం గౌరవించుకోవాలి. కనుక ప్రధానమంత్రి పేరు దానికి ఉందంటే దానికి ఎంతో విలువ ఉంటుంది. ప్రధానమంత్రి పేరు ఉంది కనుక విరాళాలు ఇచ్చేవాళ్ళు విరాళాలు ఇస్తారు. కనుక ఇది మరి దీని సంస్థ యొక్క స్వరూపం ఏమిటంటే పబ్లిక్ చారిటబుల్ ట్రస్ట్. సరే, అథారిటీ ఎక్కడి నుంచి వచ్చిందంటే జీవో కాదు, ఇంతకుముందే చెప్పాను నేను, అఫీషియల్ ఇంటిమేషన్ లేదు, చట్టం లేదు, ఒక అఫీషియల్ పేజీలో వచ్చిన ఒక గొప్ప సంస్థ ఇది. సరే, ఏమిటండి ప్రధానికి మీరు లా అని మాట్లాడతారు, చట్టం ఉండాలా, లేకపోతే మేము మంచి పనులు చేయకూడదా అనొచ్చు. అయ్యా, చేయొచ్చు, మంచి పనులు చేయొచ్చు. కానీ ఈ మంచి పనులు చేసే కార్యక్రమంలో ఎవరైనా ఏదైనా తెలుసుకోదలుచుకుంటే తెలుసుకోవడానికి, అవసరమైతే వారు డబ్బులు ఇవ్వడానికి, అవసరమైన వాళ్ళకే డబ్బు పోతుందో లేదో చూసుకోవడానికి అవసరం కదండి, జనాలకి తెలిసి ఉండాలి కదా, ఒక పద్ధతి అవసరం కదండి అని అంటే అప్పుడు వచ్చిన చిక్కులు ఇవన్నీ అనమాట. వెంటనే ఇప్పుడు మామూలుగా డబ్బులు కావాలంటే ఏం చేయాలి, ఓ ప్రపోజల్, దానికి ఒక ఈ మన ఫైనాన్స్ డిపార్ట్మెంట్ వాళ్ళు, ఆడిట్ వాళ్ళు దానికి అభ్యంతరాలు చెప్పడం, ఆ తర్వాత మనం శాంక్షన్, ప్రధానమంత్రి గారు శాంక్షన్ చేయడం, ఇవన్నీ కొంచెం కష్టం, ఇబ్బంది కలిగిస్తాయి, ఆలస్యం కలిగిస్తాయి. కనుక ఈ ప్రక్రియాపరమైన ఆలస్యాలు లేకుండా సత్వరమే సహాయం చేయడానికి ఈ నిధి ఉపయోగం. ఇక దీనికి అధ్యక్షులు ఎవరంటే ప్రధానమంత్రి గారు అధ్యక్షులు, ఈ ఎక్స్ అఫీషియో చైర్మన్. ఎక్స్ అఫీషియో చైర్మన్ అంటే ఏమిటంటే ఎవరు ప్రధానమంత్రిగా ఉంటే వారు దీనికి అధ్యక్షులుగా ఉంటారు, అంటే అధికారికమైన ఆఫీస్ అనమాట. అట్లాగే రక్షణ మంత్రి, మన హోం మంత్రి, ఆ తర్వాత ఆర్థిక మంత్రి కూడా ఇందులో సభ్యులుగా, ఎక్స్ అఫీషియో సభ్యులుగా ఉంటారు. అంటే ఏమిటండి, ప్రధానమంత్రి అధ్యక్షులుగా ఉండి ముగ్గురు చాలా ఉన్నతమైన కేబినెట్ మంత్రులు ఉండే ఈ సంస్థని ప్రైవేట్ బాడీ అని ఎవరైనా అంటారా? ఇదంతా ఎందుకు చెప్తున్నానంటే యు ఆర్ ఎ పబ్లిక్ అథారిటీ, బికాజ్ యు ఆర్ ఎ పబ్లిక్ అథారిటీ యూ మస్ట్ బి అకౌంటబుల్, ఆన్సరబుల్ అని చెప్పడానికి. మీరు పబ్లిక్ అథారిటీ, ప్రజా సంస్థ, ప్రజలకు జవాబుదారీగా ఉండండి, రహస్యాలు పెట్టుకోకండి, అందరికీ చెప్పండి, ఏవైతే చెప్పగలిగిన సమాచారం ఉంటుందో అది చెప్పండి అని చెప్పడానికే నేను ఈ మాట మీకు చెప్తున్నాను. సరే, ఇప్పుడు దీన్ని ఎవరు నిర్వహిస్తారండి? మంచి ప్రశ్న ఇది. ఎవరు నిర్వహిస్తారండి? మామూలు ప్రైవేట్ వ్యక్తులు, క్లర్కులు, ఎక్కడో ప్రైవేట్ కంపెనీలో ఉండే వ్యక్తులు నిర్వహించడం లేదు. ఎవరు నిర్వహిస్తారు? ప్రధానమంత్రి కార్యాలయం స్వయంగా నిర్వహిస్తుంది. ఇదంతా ఎందుకు చెప్తున్నానంటే దీని పబ్లిక్ క్యారెక్టర్ని ఎస్టాబ్లిష్ చేయడానికి చెప్తున్నాను. సమాచార హక్కు చట్టంలో ఏముందంటే ప్రభుత్వ అధీనంలో ఉండే సంస్థ కూడా పబ్లిక్ అథారిటీ అని చెప్పాడు. ప్రభుత్వ శాఖనే కాదు, ప్రభుత్వ కార్పొరేషన్ మాత్రమే కాదు, సంపూర్ణంగా ప్రభుత్వ యాజమాన్యంలో, ప్రభుత్వ ఆధ్వర్యంలో నడిచే సంస్థ అయినా ఉంటే వాళ్ళు జనానికి జవాబుదారీగా ఉండాలని, కనుక వాళ్ళని పబ్లిక్ అథారిటీ అనాలని మనకు సమాచార చట్టం చెప్తున్నాం. అందుకని చెప్తున్నాను కంట్రోల్ అన్నాడు. ఎవరి కంట్రోల్? కంట్రోల్ ఆఫ్ ది పిఎంఓ అని ఇందులో చాలా స్పష్టంగా ఉంది. సరే, ఇంకా చాలా గొప్ప విషయం ఏమిటంటే ఇప్పుడు నేను ఒక విరాళాలు వసూలు చేసిన సంస్థ నేను పెట్టాను అనుకోండి, దానికి నాకు ఎందుకు ఇస్తారు విరాళాలు? ఎవరైనా ఎందుకు ఇస్తారు? నా మీద ఎవరికి ప్రేమ ఉంది? నేను ఇన్ఫ్లుయెన్స్ చేయగలుగుతాను? నాకు రావు వివరాలు. వస్తే నా ఫ్రెండ్స్, నా ప్రియమిత్రులు, ఆప్తమిత్రులు, కుటుంబ సభ్యులు, కొడుకులు, బిడ్డలు ఎవరైనా ఉంటే ఇస్తే వాళ్ళు, అది వేరే విషయం. కానీ ఇవ్వాలని ఏముంది అక్కడ? ఇవ్వరు. అదే ఒక అధికారికమైన సంస్థ అయితే, ఒక ప్రధానమంత్రి లాంటి బాధ్యతాయుతమైన వ్యక్తి ఉంటే, ప్రజారంజకుడైన జననాయకుడు ఒకరు మనకు దానికి ఒక నాయకుడుగా ఉంటే, అధిపతిగా ఉంటే, మన ప్రధానమంత్రి కదా అని చెప్పి మనం కొంత విరాళాలు ఇచ్చే అవకాశం ఉంది. కనుక ఒక పబ్లిక్ క్యారెక్టర్ ఏర్పడింది. ఇంకొకటి ఏంటంటే చట్టపరమైన మినహాయింపులు. ఏ మినహాయింపులు ఇస్తారంటే పన్ను మినహాయింపులు ఇస్తారు. అంటే నేను ₹1,00,000 ఈ పిఎం కేర్స్ కనుక నేను డొనేట్ చేస్తే నాకు ఇన్కమ్ ట్యాక్స్ పడే అదర్వైజ్ ఇన్కమ్ ట్యాక్స్ పడే అవకాశం లేకుండా పోయి ఆ ₹1,00,000 నా ఆదాయంగా పరిగణించకుండా, లేక ఆ ₹1,00,000 పైన పడే ఆదాయం పన్నును నేను కట్టాల్సిన అవసరం లేదని నాకు ఒక చిన్న ఇన్సెంటివ్, కొంచెం చిన్న మినహాయింపు, చిన్న బహుమానం లాంటిది ఇస్తారు కనుక నేను సరే ఇన్కమ్ ట్యాక్స్ సేవ్ చేయడానికన్నా నేను ప్రధానమంత్రి గారి కేర్స్ ఫండ్కి నేను ఇద్దాం
అని అనుకునే అవకాశం ఉంది. అంటే ప్రధానమంత్రి నిధికి ఎక్కువ డొనేషన్లు వాడడానికి చట్టాన్ని కూడా మనం వాడుకుంటున్నాం. చట్టపరమైన మినహాయింపులు ఇస్తున్నాం. చట్టపరమైన మినహాయింపులు ఎవరికి ఇస్తారండి? ప్రభుత్వం మినహాయింపు ఇచ్చిందనంటేనే అది ఒక సాధికారికత, ఒక ప్రభుత్వ పరమైన లక్షణం. ఆ కారణంగా కూడా ఇది ప్రజలకి జవాబుదారిగా ఉండాలి, రహస్యాలు ఉండాలి, అవసరం లేదు. ఒక ఆర్డినెన్స్ పాస్ చేశారండి ఏప్రిల్ 1వ తేదీన, 2020 ఏప్రిల్ 1వ తేదీన ఒక ఆర్డినెన్స్. ఆ ఆర్డినెన్స్ లో ఈ టాక్సేషన్ కి సంబంధించిన ఇతర చట్టాలు, ట్యాక్స్ చట్టాలు, ఇన్కమ్ ట్యాక్స్ చట్టాలు, ఇతర కేంద్ర ప్రభుత్వ పన్ను చట్టాలని అన్నిటినీ సవరించి ఏమన్నారు? వీరికి పిఎం కేర్స్ కి మీరు ఇచ్చే నిధులకి పన్ను మినహాయింపులు ఉంటాయని చెప్పారు. అంటే ఒక చట్టం తీసుకొచ్చి మినహాయింపులు అయితే ఇచ్చారు, కానీ పిఎం కేర్స్ ఫండ్ కి మాత్రం చట్టపరమైన ప్రాతిపదిక లేదు. ఇది ఒక విచిత్రం. సరే, రకరకాల స్టాచ్యుటరీ ఎగ్జంప్షన్స్ ఇవ్వడమే కాకుండా ఈ పిఎంఓ యొక్క అధికారికమైన వెబ్సైట్ లో ఈ ఎగ్జంప్షన్స్ సంబంధించిన వివరాలు కూడా ఉన్నాయి. ప్రధానమంత్రి కార్యాలయం నుంచి తరచుగా వెలువడే ప్రకటనల్లో, దూరదర్శన్లో, ఆకాశవాణిలో వచ్చే ప్రకటనల్లో కూడా ఈ విషయం ప్రస్తావన ఉంది. ఆ ఎగ్జంప్షన్స్ గురించి చెప్తూ ఉన్నారు. అంటే అధికారికంగా ఒక విలువైన సమయాన్ని, దూరదర్శన్లో ఒక 10 సెకండ్లు వచ్చింది అనుకోండి, దూరదర్శన్లో 10 సెకండ్లు అడ్వర్టైజ్మెంట్ ఇవ్వడానికి ఎంత విలువో ఆ 10 సెకండ్లకు కూడా అంతే విలువ ఉంటుంది. అంటే అంత ప్రభుత్వ సమయాన్ని, విలువైన ప్రభుత్వ సమయాన్ని, ప్రభుత్వ మీడియా సమయాన్ని ఖర్చు చేస్తున్నట్టే కదా, దానికి విలువ ఉంటుంది కదా. ఆ విలువ ఉన్న డబ్బుని మీరు ప్రజల నుంచి తీసుకున్నట్టే కదా, కనుక అది ప్రజా సంస్థ అవుతుంది కదా అనేది మనకి ఇప్పుడు అర్థం చేసుకోవాల్సిన విషయం. సరే, మనకి ఇంతకుముందు వినయ్ కుమార్ గారు చెప్పారు, ప్రధానమంత్రి జాతీయ రిలీఫ్ ఫండ్ అని ఉంటుంది, నేషనల్ రిలీఫ్ ఫండ్, జాతీయ సహాయ నిధి అన్నారు. ఈ జాతీయ సహాయ నిధి ఇదివరకు నెహ్రూ కాలం నుంచే ఉంది. ఇందులో ప్రెసిడెంట్ ఉన్నాడు, అపోజిషన్ లీడర్ కూడా ఇందులో, అపోజిషన్ నాయకుడు కూడా ఇందులో ఒక బాధ్యత నిర్వహించవలసిన సభ్యుడిగా. ఎందుకు అంటే మనమే కాకుండా ఒక వేరే పార్టీ వ్యక్తి కూడా ఇందులో ఉంటే ప్రశ్నించడానికి వీలుంటుంది, పారదర్శకతకు ఆస్కారం ఉంటుంది, జవాబుదారీతనానికి కూడా ఆస్కారం ఉంటుంది అని పెట్టారు. అందుకనే ఈ పిఎం ఎన్ఆర్ఎఫ్ కి డబ్బులు వసూలు చేయమని అడగట్లేదు మన ప్రధానమంత్రి, దాన్ని పక్కకు పెట్టేశారు పూర్తిగా. దానికి మనకు సంబంధం లేదని చెప్పి కొత్తది ఒకటి క్రియేట్ చేశారు. మీడియా వాళ్ళు రాస్తారు దీని గురించి, మీరు పిఎం ఎన్ఆర్ఎఫ్ కి ఉన్నంగా మళ్ళీ ఎందుకండి అని మామూలుగా అడుగుతారు కదా ఎవరైనా. అడిగితే దానికి జవాబు ఏమిటంటే, అందులో అపోజిషన్ లీడర్ ఉండాలండి. అపోజిషన్ లీడర్ పెట్టి ఒక హర్డిల్ కదండి, ఒక ఆటంకం కదండి అది. ఆ ఆటంకాన్ని తొలగించుకోవడానికి ఇంకా వేగవంతంగా వాళ్ళు, ప్రధానమంత్రి పిలిస్తే ఆయన రావచ్చు, రాకపోవచ్చు, అపోజిషన్ లీడర్, రాజకీయ వ్యతిరేకత ఉంటుంది, ఇవన్నీ గొడవలు ఎందుకు చెప్పండి. అందుకని మేము ప్రధానమంత్రి వాడి క్యాబినెట్ పెట్టామండి. అదే విచిత్రం. అంటే ఒక అపోజిషన్ లీడర్ అందులో పెట్టుకోవడం అంటే ఒక హర్డిల్ అనమాట. మరి చట్టం చేయొచ్చు కదండి. ఆ చట్టం అంటే పార్లమెంట్ సమావేశం కావాలి కదండి, అది ఇంకొక హర్డిల్ అండి. పార్లమెంట్ కూడా ఒక హర్డిలే. పోనీ ఆర్టీఐ కింద జవాబుదారీ చెప్తా, ఆర్టీఐ కింద జవాబుదారీ అంటే అది కూడా ఒక ఆటంకమే కదండి, హర్డిల్ కదండి. పార్లమెంట్ హర్డిల్, ప్రతిపక్షం హర్డిల్, ఆర్టీఐ హర్డిల్, కోర్టు కూడా హర్డిల్, ఇంకా కాదనే ప్రతివాడు హర్డిల్, విమర్శించేవాడు ఇంకొక హర్డిల్. ఆ పరిస్థితి ఉందండి. చాలా ఆశ్చర్యకరమైన ఆలోచన విధానం. ఇది సమస్య. కనుక పిఎంఎన్ఆర్ఎఫ్ లో ఇవి ఉన్నాయి. అది ఇంకో కథ, అది నేను చెప్తాను. అది కూడా పబ్లిక్ అథారిటీ కాదని వాదిస్తున్నారు. ఆ వాదన కోర్టులలో ఉంది, ఢిల్లీ హైకోర్టు దాకపోయింది, ఢిల్లీ హైకోర్టులో పెండింగ్ లో ఉంది. ఒక ప్రజా సంస్థ తనకు జవాబుదారీ అడిగినందుకు, తనను సమాచారం అడిగినందుకు కోర్టుకు తీసుకుపోయి కొన్ని సంవత్సరాల పాటు కోర్టులో ఆ సామాన్యమైన వ్యక్తిని వేధిస్తూ మనము ఇది జవాబుదారీ కాదు అనే ఒక వాదన చేస్తూ ఉంటే, బహిరంగంగా నిస్సిగ్గుగా ఒక వాదన చేస్తూ, మేము చెప్పం, ఏం చేస్తారో చేసుకోండి, మేము కోర్టు కూడా మేము చెప్పమండి అని కోర్టు కూడా చెప్తూ ఉంటే ఈ దేశంలో పారదర్శకత ఎట్లా ఉంటుంది, నీతి ఎట్లా వస్తుంది? ఇప్పుడు అవినీతిని ఆపడం అనేది చాలా కష్టమైన పని. ఆ అవినీతిని ఆపడానికి ఒక సాధనం ఏమిటంటే సిస్టంలో కొన్ని మార్పులు తీసుకురావడం. అంటే అవినీతిని చేయడానికి ప్రతికూలమైన అవకాశం వాతావరణం ఉండాలి. నాకు ఈజీగా కాకూడదు, నేను లంచం తీసుకోవడం ఈజీగా ఉండాలి, ఆయన చూస్తున్నట్టు ఇప్పుడు తీసుకోను అనాలి. లంచం తీసుకోవడం, వాయిదా వేసే అవసరాలు కలిగించే పరిస్థితి కలిగించడం కూడా నీతికరమైన విధానాలను ప్రవేశపెట్టడం లాంటిది అవుతుంది. అంటే హౌ డిఫికల్ట్ ఇట్ ఈస్ టు బి కరప్ట్, ఎంత కష్టం అవినీతితో ఉండడానికి అనేది ప్రభుత్వం చేయాలి. కానీ ఎంత సులభం అవినీతి చేయడానికి. మనం అసలు పారదర్శకంగా ఉండాల్సిన పని లేదు, జవాబుదారీ పని లేదు, ఎవరికి జవాబు చెప్పాల్సిన పని లేదు, పార్లమెంట్తో పని లేదు అని వాటినన్నింటినీ హర్డిల్స్ గా, ఆటంకాలుగా భావిస్తూ ఉంటే
ఇది పారదర్శకత ఎట్లా అవుతుంది అనేది మన ముందున్న సమస్య. అటువంటి సంస్థ కనుక PMNRF తో మేము ఉండం, మేము విడిగా మేము పెట్టుకుంటాం. సరే, ఇక డొనేషన్స్ ఎట్లా వసూలు చేస్తారండి? ప్రధానమంత్రి గారు అప్పీల్ చేస్తారు, అయ్యా విరాళాలు ఇవ్వండి, COVID-19తో యుద్ధం చేద్దాం రండి, ఆ యుద్ధంతో మీరు కూడా పాల్గొనండి. వస్తున్నారు లక్షల కొద్ది రూపాయలు, లక్షల రూపాయలు. ఇంకో విశేషం తెలుసా, ఈ PM కేర్స్ ఫండ్ యొక్క 10 రూపాయలైనా డొనేట్ చేయొచ్చు. PMNRF నేషనల్ రిలీఫ్ ఫండ్ లో అయితే 100 రూపాయలకు తక్కువ డొనేట్ చేయడానికి వీలేదు. అది మార్చుకోవచ్చు కదండి, ఒక రూల్ అది కూడా చట్టం లేదు దానికి. ఏది ఒక రూల్ ఏమైనా 10 రూపాయలైనా ఇవ్వచ్చు అని చెప్పేదానికి ఒక్క మాటతో అయిపోతుంది అది. అట్లా కాకుండా దానికోసం ఆ 10 రూపాయల కోసం మరి 10 రూపాయలు అయితే 1 రూపాయి ఎందుకు ఇవ్వకూడదండి? 1 రూపాయి కోటి మంది ఇస్తే 1 కోటి రూపాయలు అవుతుంది కదా. 10 రూపాయలే ఇవ్వాలని ఏముందండి? సరే, అది వేరే విషయం. 10 రూపాయలు కూడా ఇవ్వచ్చు. 10 రూపాయలకు విలువ తక్కువ, ఎవరైనా 10 రూపాయలు ఇవ్వచ్చు. బిచ్చగాడు కూడా 10 రూపాయల కంటే తక్కువ బిచ్చం తీసుకునే పరిస్థితులు లేడు కనుక పర్వాలేదు. ఇట్స్ వండర్ఫుల్ మెజర్. సరే, ఇప్పుడు ఏం చెప్తున్నానంటే ఈ ఫండ్ని ఎట్లా వసూలు చేస్తారు? గమ్మత్ ఏమిటంటే ప్రధానమంత్రి అధ్యక్షుడుగా ఉన్న ఈ కమిటీలో ఆర్థిక మంత్రి ఒక సభ్యుడు, రెవెన్యూ డిపార్ట్మెంట్ అందులో ఒక భాగము. ఆ రెవెన్యూ డిపార్ట్మెంట్ ఒక రిక్వెస్ట్ చేసింది, ఏమని? మీరంతా తప్పనిసరిగా విరాళాలు ఇవ్వాలని అభ్యర్థన. అంటే ఇది కంపల్సరీగా వాలంటరీగా? మీరంతా తప్పనిసరిగా విరాళాలు ఇవ్వాలి అని నేను కోరుతున్నాను. అంటే ఇది ఏమిటంటే ఇది ఖచ్చితంగా కొంచెం ఒత్తిడితో వసూలు చేయడమే. ఇంకొక వండర్ఫుల్ రూల్ ఉందండి. ఏమిటంటే ఒకవేళ నీవు ఇవ్వదలుచుకోకపోతే విరాళం, PM కేర్స్ ఫండ్కి నువ్వు విరాళం ఇవ్వదలుచుకోకపోతే నీ పేరు అడ్రస్ రాసి నేను ఈ కారణంగా నీకు విరాళం ఇవ్వదలుచుకున్నాను రాసి వాడు ప్రభుత్వానికి ఒక ప్రకటన చేయాలట. ఎవడైనా చేస్తాడా? దాని బదులు ఏదో 100 రూపాయలు 10 రూపాయలు 100 రూపాయలు ఇవ్వడం బెటర్ అని వాడు ఊరుకుంటాడు. కానీ వాడు ఇంకా ఇటువంటి రాసిస్తే వాడు అదిగా ఏమన్నా నువ్వు PM కేర్స్ ఫండ్కి నువ్వు విరాళాలు ఇవ్వవా అని వాడి సంగతి చూసుకోవచ్చు. కానీ తగ్గ తర్వాత చూసుకుంటారు అనొచ్చు కదా. అదే అండి పరిస్థితి. అట్లా ఉంది మరి విచిత్రమైన విరాళాల ప్రక్రియ ఇది. సరే, పబ్లిక్ చారిటీ ట్రస్ట్ అన్నాను. పబ్లిక్ అనగానే నువ్వు సుప్రీంకోర్టు ఎన్నో కేసులో తీర్పు చెప్పింది ఏమిటంటే ప్రభుత్వ సంస్థ కాకపోయినా ప్రజలతో సంబంధం ఉన్న ఒక సంస్థగా నువ్వు ఉండి ఉంటే, ఇప్పుడు ఉదాహరణకి ఒక ప్రైవేట్ కాలేజీ ప్రభుత్వ సంస్థ కాదు, కానీ వాళ్ళు ఎవరితో డీల్ చేస్తారండి? విద్యార్థులతో డీల్ చేస్తారు. హైదరాబాద్ పబ్లిక్ స్కూల్ లేదా ఇంకో పబ్లిక్ స్కూల్ ఉంది, వాళ్ళు ఎవరితో డీల్ చేస్తారండి? ప్రజలతో డీల్ చేస్తారు. మరి వచ్చి అడిగిన వాడికి జవాబు ఇవ్వాలే వద్దా? అంటే ప్రజలతో సంబంధం ఉన్న ప్రతి సంస్థ పబ్లిక్ సంస్థగానే ఉండాలి. అట్లాగే చారిటీ, ఇంతకుముందే చెప్పినట్టు చారిటీ ట్రస్ట్ మీరు ఇవ్వాలి అని మనం వాదిస్తున్నాము. అది వినేవాళ్ళు ఎవరైనా ఉంటే బాగుండేది. సరే, ఇంతకుముందే చెప్పాను, NRF ఈ నేషనల్ రిలీఫ్ ఫండ్, ప్రధానమంత్రి నేషనల్ రిలీఫ్ ఫండ్ ని ఆడిట్ చేసే వాళ్ళు ఎవరున్నారండి? CAG చేయొచ్చు, అంటే కంప్ట్రోలర్ అండ్ ఆడిటర్ జనరల్ ఆడిట్ చేయొచ్చు అని మనం అనుకుంటాం. దానికి కూడా ఇక చట్టం లేదు కనుక తెలియదు మనకి. ఇది అడిగారు, PM కేర్స్ ని CAG ఆడిట్. CAG అంటే ఎవరండి? ప్రభుత్వ అధీనంలో, ప్రధానమంత్రి పరిపాలిస్తున్న కేంద్ర ప్రభుత్వ అధీనంలో ఉండే కేంద్ర ఆడిట్ సంస్థ. ఏమిటది? కంప్ట్రోలర్ అండ్ ఆడిటర్ జనరల్. C&AG అంటారు తెలుగులో, మామూలుగా కాగ్ అంటున్నాం మనం, ఇంగ్లీష్లో తెలుగులో కాగ్, CAG అంటున్నాం. ఈ CAG దీన్ని ఆడిట్ చేస్తుందా? మరి PM కేర్స్ కదండి అంటే CAGకి సంబంధం లేదు. మరి ఎవరు ఆడిట్ చేస్తారంటే ఒక ఇండిపెండెంట్ ఆడిటర్ ఎవరైనా ఇది చేస్తారు. ఇండిపెండెంట్ ఆడిటర్ అంటే ఎవరండి? తెలియదు. ప్రధానమంత్రి కార్యాలయపు అధికారిక వెబ్సైట్లో ఏముంటుందంటే ఒక ఇండిపెండెంట్ ఆడిటర్ దీన్ని ఆడిట్ చేస్తారు. CAG చేయదు. CAG చేయదని చెప్పలేదు, కానీ అధికారులు చెప్తున్నారు మాకు చేయాలని లేదండి, మేము చేయట్లేదండి. అంటే CAG ఆడిట్ చేయదు, అపోజిషన్ మెంబర్ అందులో ఉండరు, పార్లమెంట్కి మీరు తీసుకుపోరు. ఇవన్నీ హర్డిల్స్. RTAకి మేము కిందికి రామని మీరు వాదిస్తారు. మేము పబ్లిక్ అథారిటీ కాదని వాదిస్తారు. ఇంకా దీంట్లో ఒక జవాబుదారితనం ఎక్కడి నుంచి తీసుకురాగలుగుతాం మనం ఇట్లా ఉంటే? సమస్య అది. సరే, ఎనీ కైండ్ ఆఫ్ ఎమర్జెన్సీ, ఒక్క COVID-19 కాదు. మనమంతా ఏమనుకుంటున్నాం, COVID-19 వచ్చింది, కరోనా వైరస్ వచ్చింది, దీన్ని తట్టుకోవడం కోసం ప్రధానమంత్రి గారు ఈ అద్భుతమైన ప్రణాళికను రచించారు. ఇది ఈ ఎమర్జెన్సీకి మాత్రమే పనికొస్తుంది, మరే ఎమర్జెన్సీకి అని మనం అనుకుంటాం కదా. కానీ అఫీషియల్ వెబ్ పేజ్ ఏం చెప్తుందంటే ఇది ఏ ఎమర్జెన్సీకైనా మేము ఉపయోగిస్తామని. మరి ఎట్లా అయితే 2005లో డిజాస్టర్ మేనేజ్మెంట్ రిలీఫ్ యాక్ట్, అంటే జాతీయ విపత్తు నివారణ పరిహార చట్టం అని ఒకటి పెట్టుకున్నాం. మరి ఆ చట్టంలో నేషనల్ డిజాస్టర్ రెస్పాన్స్ ఫండ్, స్టేట్ డిజాస్టర్ రెస్పాన్స్ ఫండ్, డిస్ట్రిక్ట్ డిజాస్టర్ రెస్పాన్స్ ఫండ్ అని రకరకాల స్థాయిల్లో మనం
ఒక విరాళాలు వసూలు చేసి ఫండ్ని క్రియేట్ చేసి, ఫండ్ అంటే ట్రస్ట్ లాంటిది, ధర్మనిధిని క్రియేట్ చేసి ఒక ప్రభుత్వ సిఏజీ అకౌంటబిలిటీలో అది పనిచేస్తూ అది ఒక పబ్లిక్ అథారిటీగా పారదర్శకంగా ఉంటూ అందులో రకరకాల ఫీల్డ్స్ నుంచి వచ్చిన రకరకాల సామాజిక సేవా రంగాల నుంచి వచ్చిన ప్రతినిధులను అందులో ధర్మకర్తలుగా పెట్టుకొని దాని ద్వారా మేము ఎవరిని విరాళాలు తీసుకొరించాలి, ఎవరికి మనం ఇవ్వాలి. ఇది విరాళాలు ఎవరి దగ్గర నుంచి తీసుకుంటాం అనేది కూడా చాలా ముఖ్యమండి. ఎవరి దగ్గర నుంచి పడితే వాళ్ళ దగ్గర నుంచి మనం బందిపోట్ల దగ్గర నుంచి విరాళాలు తీసుకోం కదండి. రాబిన్ హుడ్ వ్యవహారం కాదు కదా. మరి దొంగల నుంచి విరాళాలు తీసుకోము, మంచి వాళ్ళ నుంచి బ్లాక్ మనీ తీసుకోము, వైట్ మనీ తీసుకుంటాము. మళ్ళీ దాన్ని మనం చాలా సక్రమంగా ప్రజాసేవ కోసం ఖర్చు చేస్తాము అని కదా మనం చెప్పాల్సింది. మరి అటువంటప్పుడు మీరు చెప్పడానికే ఉందండి, ఫలానా వాళ్ళు విరాళాలు ఇస్తున్నారు, ఫలానా వాళ్ళు ఖర్చు చేస్తున్నారు అని చెప్పడానికి మీకు ఉన్న సమస్య ఏమిటి అని అడిగితే ఎవరు చెప్పరు. అట్లా చెయ్యొచ్చు అని ఒక చట్టంతో కూడిన, చట్టం ప్రాతిపదికగా ఏర్పడిన డిజాస్టర్ మేనేజ్మెంట్ రిలీఫ్ ఫండ్ అని జాతీయ స్థాయిలో ఉండగా ఈ ఏ చట్ట ఆధారమైన పరిస్థితి లేని, ఒక పునాది లేని, ఒక దాని ఏదో అంటారు మనం, దానికి లెక్కాపత్రం లేని ఒక సంస్థను నువ్వు సృష్టించాల్సిన అవసరం నీకేమొచ్చింది, ఎందుకు ఇది అని అడుగుతున్నారు జనాలు. అంతే. సరే చెప్పాను, 10 రూపాయలు డొనేట్ చేసినా నడుస్తుంది. ఇంకొకటి ఏమిటంటే సిఎస్ఆర్ అని ఉంటుంది. సిఎస్ఆర్ అంటే ఏమిటండి? అంటే ఈ ప్రభుత్వ రంగంలో, ప్రైవేట్ రంగంలో పనిచేసే ఈ కార్పొరేట్ సంస్థలు మీ సొంత లాభాలే ఎప్పటికీ చూసుకోకండి, సమాజం గురించి కూడా కాస్త మధ్య పట్టించుకోండి. ఆ సమాజానికి మంచి చేయండి. ఆ జనానికి కావాల్సిన అవసరాలు ఉన్నప్పుడు వారి అవసరాలు తీర్చడానికి మీరు కాస్త డబ్బు సహాయం చేయండి. అది కార్పొరేట్ సోషల్ సాంఘిక బాధ్యత, సామాజిక బాధ్యత. మీ సామాజిక బాధ్యతను నెరవేర్చడానికి ఇది ఒక అవకాశం కలుగుతుంది. ఆ విరాళాలు మీరు ఫలానా వాళ్ళకి ఇవ్వచ్చు అని ఒక లిస్ట్ ఉంటుంది. మీరు ఫలానా వాళ్ళకి డబ్బు ఇస్తే మీరు సిఆర్ఎస్ చేసినట్టు, సిఎస్ఆర్ చేసినట్టుగా మేము భావించి మీకు ఒక కితాబ్ ఇస్తాం అని ఒక, ఇంత మీ లాభాల్లో ఇంతవరకు ఇంత శాతం, కొంత శాతం మీరు సిఎస్ఆర్ చేయొచ్చు అంది. అట్లా సిఎస్ఆర్ ఫండ్స్ని ఈ పిఎం కేర్స్ ఫండ్ కూడా ఇవ్వచ్చు అని ఒక ఎగ్జంప్షన్ ఇచ్చారు. నేను వద్దనలే, వాళ్ళు ఇవ్వచ్చు. కానీ ఇంతవరకు పిఎం కేర్స్ ఫండ్ లేనప్పుడు ఈ కార్పొరేట్ సోషల్ రెస్పాన్సిబిలిటీ నిధులు ఎవరికి ఇచ్చేవాళ్ళండి? ఇంకా ప్రజాసేవా రంగంలో ఉన్న కొందరు ఎన్జిఓలకు ఇచ్చేవారు, కొన్ని ప్రభుత్వ ధార్మిక సంస్థలకు ఇచ్చేవారు. ఇప్పుడు ఏం చేస్తున్నారు వీళ్ళు, మన వాళ్ళంతా, ఈ పారిశ్రామికవేత్తలంతా వాళ్ళకి వేయడం మానేసి అదంతా డైవర్ట్ చేసి వీరికి ఇస్తున్నారు. దీనివల్ల ఏం జరుగుతుంది? నష్టం ఏంటండి? ఎవరికో వాళ్ళకి ఇస్తున్నారు కదా అని అంటే ఇట్లా మాట్లాడితే మనం ఏం చెప్పలేము. ఇదివరకు వీరి విరాళాల ద్వారా జరిగే కొన్ని సామాజిక సేవా సంస్థల ద్వారా జరిగే సేవా కార్యక్రమాలన్నీ ఈ డబ్బులు రాక కుంటుపడే అవకాశం ఉందా లేదా? మరి వేరే వాళ్ళ దగ్గర నుంచి కూడా మీరు ట్యాప్ చేయగలిగే శక్తి, అధికారము ప్రభుత్వం మీ చేతిలో ఉన్నప్పుడు ఈ సిఎస్ఆర్ నిధులను కూడా మళ్లించాల్సిన అవసరం ఏముంది అనేది ఒక ప్రశ్న. సరే, అట్లా ఎంత డబ్బు పోయింది, ఎవరెవరికి ఇస్తున్నారనే ఒక లెక్క కూడా వచ్చింది. చాలా ఒక 50-60% డబ్బులను ఇటువైపు మళ్లించారు, ఇటు పిఎం కేర్స్కి ఇస్తున్నారు అని. అంటే మనం ఏం చేస్తున్నాం అంటే వారికి వీరికి అంటే విరాళాలను మన వైపు ఆకర్షించి మనం ఖర్చు చేస్తున్నామే తప్ప కొత్త ఒక విరాళాల వనరుని మనం సృష్టించలేకపోతున్నాము అని చెప్పడానికి ఈ మాట వినపడుతుంది. సరే, ఇంకా అవి ఇంతకుముందు నేను చెప్పినట్టుగా లీగల్ హర్డిల్స్ అనే నెపంతో మనము ఎవరికి సహాయం చేయడానికి, మనము ఎవరి ద్వారా మనను ప్రశ్నించడానికి వీల్లేని, ఎవరూ మనను ప్రశ్నించడానికి వీల్లేని ఒక వ్యవస్థను నిర్మించడానికి ఈ పరిస్థితులను వాడుకోవడం ఒక ఆశ్చర్యకరమైన విషయం. మరి ఇంతకుముందు డిజాస్టర్ మేనేజ్మెంట్ చట్టం 2005లో ఉంది. దాంట్లో విపత్తు అంటే ఏమిటో నిర్వచించారు, విపత్తు నివారణ నిధి అంటే నిర్వచించారు. అందులో అకౌంటబిలిటీ విధానాల గురించి సెక్షన్ 46లో ఉంది. చాలా బాగా ఉంటుంది అది. నేషనల్ డిజాస్టర్ రెస్పాన్స్ ఫండ్ అని అనాలని ఉంటుంది. ఈ అమౌంట్ని పార్లమెంట్ ద్వారా డ్యూ అప్రాప్రియేషన్ ద్వారా దీన్ని తీసుకురావాలని, క్రియేట్ చేయాలని ఉంటుంది. గ్రాంట్స్ ఇచ్చేదానికి కూడా దానికి ఒక అకౌంటబిలిటీ ఉండాలని ఆ సెక్షన్లో ఉంది. తర్వాత నేషనల్ ఎగ్జిక్యూటివ్ కమిటీ దీనికి ఒకటి ఉండాలని, ఆ కమిటీ ఆధ్వర్యంలో ఈ ఫండ్ పనిచేయాలని కూడా అందులో ఉంది. సరే, ఇంకా సెక్షన్ 48లో అకౌంటబిలిటీ రిలేటెడ్ ఇవి కూడా ఉన్నాయి. మీరు అకౌంటబుల్గా ఉండకపోతే జరిమానా విధిస్తామని ఉంది. ఈ నిధులను దుర్వినియోగం చేస్తే
ఈ శిక్ష విధిస్తామని కూడా ఉంది. ఏ విధంగా మీరు దీన్ని సక్రమంగా నిర్వహించాలి ఈ నిధిని అనే నియమాలు కూడా అందులో ఉన్నాయి. ఇన్ని జాగ్రత్తలు తీసుకొని ఒక మంచి చట్టం చేశారు 2005లో. అది వేరే ప్రభుత్వం చేసింది కనుక నేను పట్టించుకోను అని అంటే ఇంకా నేనేం చెప్పలేను దానికి. కానీ ఆ చట్టాన్ని పూర్తిగా పక్కన పెట్టేసి కొత్తగా మనం చేయడం అనేది ఎంతవరకు కరెక్టో ఆలోచించాలి. తర్వాత సెక్షన్ 70లో ఏముందంటే ఈ నేషనల్ డిజాస్టర్ మేనేజ్మెంట్ చట్టంలో ఉన్న సెక్షన్ 70 ఏం చెప్తుందంటే ప్రతి ఏడాది యాన్యువల్ రిపోర్ట్ చేసి నువ్వు యాన్యువల్ రిపోర్ట్ పార్లమెంట్కి పెట్టాలని చెప్తుంది. పిఎం కేర్స్కి అదేం లేదు, పిఎం నేషనల్ రిలీఫ్ ఫండ్కి అదేం లేదు. యాన్యువల్ రిపోర్ట్ ఎందుకు పెట్టారండి మీరు? ఇన్ని పనులు చేసి ఇంత డబ్బు వసూలు చేసి ఇన్ని కార్యక్రమాలు చేస్తున్నప్పుడు ఒక వార్షిక నివేదిక ఇవ్వడానికి ఏంటి? పార్లమెంట్ ముందు దాన్ని చర్చించడానికి మీకు ఏం బాధ? దాచుకోదగిన తప్పులు ఏమైనా చేస్తే తప్ప దాపరికం ఎందుకు అనేది ఒక సాధారణమైన నియమం. సరే, ఇప్పుడు ఈ పిఎం కేర్స్ ఫండ్లో అన్ని అధికారాలే, బాధ్యతల ప్రతిపాదన అందులో లేదు, బాధ్యతల ప్రస్తావన లేదు. కానీ డిజాస్టర్ మేనేజ్మెంట్ చట్టంలో బాధ్యతలు కూడా ఉన్నాయి, ప్రిస్క్రైబ్ చేశారు. బాధ్యతలను మనము ఆటంకాలుగా భావిస్తే మనము నీతిని ఎంత మేరకు నిలబెట్టగలుగుతాం అనేది ఆలోచించుకోవాల్సిన విషయం. సరే, ఇక ఇంతకుముందే చెప్పినట్టుగా జాతీయ స్థాయిలో రాష్ట్ర స్థాయిలో రిలీఫ్ ఫండ్స్ ఉన్నాయి. ఇప్పుడు మీరు పిఎం స్థాయిలో సీఎం రిలీఫ్ ఫండ్స్ ఉన్నాయి. వాళ్ళు కూడా ఇప్పుడు సీఎం కేర్స్ అని వాళ్ళు కూడా ఒకటి పెట్టాలా? ఒక దానికి మీద మీకు ఒక పోనీ ఈ డిజాస్టర్ మేనేజ్మెంట్ యాక్ట్ లో రాష్ట్ర నిధులు కూడా ఉన్నాయి కదా, సీఎం రిలీఫ్ ఫండ్స్ ఉన్నాయి కదా, మరి వాళ్ళు అవన్నీ వాడుకోవచ్చా? దాని గురించి ప్రస్తావన ఏం లేదు. దాని గురించి ప్రస్తావన ఉన్న జాతీయ విపత్తు సహాయ చట్టాన్ని మనం పట్టించుకోం. ఇది మనకున్న సమస్య. సరే, ఇంతకుముందు మనం వినే చెప్పినాను 3,800 కోట్లు పిఎం నేషనల్ రిలీఫ్ ఫండ్ లో ఉన్నాయి, జనం విడుదల చేశారు. మరి దాన్ని ఖర్చు చేయొచ్చు కదండి, దాన్ని పట్టించుకోరు అసలు. ఆ 3,800 కోట్లు అట్లా ఉన్నాయి అంతే. అసలే కరువు కాలము, మనకు డబ్బులు లేవు, ఆర్థిక రంగం పూర్తి సంక్షోభంగా ఉంది. కానీ ఒక నిధిలో 3,800 కోట్లు డబ్బులే కదా అవి. ఆ డబ్బులు మనం వాడుకోవడానికి మీరు ఎందుకు వెనుకాడుతున్నారు అర్థం కాదు. మరి ఇంకో చట్టం, అది పిఎం అంటే జవహర్లాల్ నెహ్రూ రిలీఫ్ ఫండ్ కాదు కదా, అది పిఎం రిలీఫ్ ఫండ్. ఇప్పుడు కూడా మీరు కొత్త చట్టాన్ని కూడా, కొత్త నిధిని కూడా నరేంద్ర మోదీ రిలీఫ్ ఫండ్ అనడం లేదు కదా, పిఎం రిలీఫ్ ఫండ్ అని అంటున్నారు. చాలా మంచి పని, చాలా సంతోషం. ఇక్కడ గమనించాల్సింది ఏమిటంటే ముఖ్యమంత్రులు ప్రధానమంత్రుల పేర్లతో జాతీయ నిధులు చేయడానికి, జాతీయ పథకాలు పెట్టడానికి, సంక్షేమ కార్యక్రమాలు పెట్టడానికి వీల్లేదు. ప్రధానమంత్రి ముఖ్యమంత్రి అనొచ్చు అనే తేడా కూడా మనం గమనించాలి. ఇక్కడ మన తెలుగు రాష్ట్రాల వాళ్ళు కూడా గమనించాలి, ఇతర రాష్ట్రాల ముఖ్యమంత్రులు కూడా ఈ విషయాన్ని గమనించాలి. సరే, ఇప్పుడు పిఎం నేషనల్ రిలీఫ్ ఫండ్ అన్నా పిఎం కేర్స్ ఫండ్ అన్నా ప్రధానమంత్రి కేంద్రీకృతంగా ఉండే నిధులుగా అవుతాయి. తప్పులేదు, చేయవచ్చు, కానీ కొన్ని పద్ధతులు ప్రవేశపెట్టండి అని మాత్రం అంటున్నారు. ప్రధానమంత్రి ఫండ్ ఒకటి ఉంది కనుక ఇదివరకే జాతీయ విరాళాల, జాతీయ వారిని ఏమంటారు, పరిహార నిధి ఒకటి పెట్టుకున్నారు కనుక, నేషనల్ రిలీఫ్ ఫండ్ ఒకటి పెట్టుకున్నారు కనుక ఆ ఫండ్కి డబ్బులు వాయిదా పంపించండి, బదిలీ చేయండి అని ప్రతిపక్షాల వాళ్ళు అడుగుతున్నారు. వీళ్ళు ససేమిరా కాదంటున్నారు. ఒక పబ్లిక్ ఇంట్రెస్ట్ లిటిగేషన్ కూడా సుప్రీంకోర్టులో పడింది. ఆ సుప్రీంకోర్టులో వీళ్ళు వెళ్ళి చెప్తున్నారు ఏమని, ఇది వేరే ఇది వేరే, పిఎం నేషనల్ రిలీఫ్ ఫండ్ వేరు, పిఎం కేర్స్ వేరు, దానికి దీనికి సంబంధం ఏమిటి, మేము దానికి బదిలీ చేయము, మేము ఎందుకు చేయాలి దానికి బదిలీ అని వాదిస్తున్నారు. పోనీ డిజాస్టర్ మేనేజ్మెంట్ రిలీఫ్ ఫండ్ అది వేరే ఇది వేరే, అది వేరే ఎట్లయిందండి? అది కూడా ఎమర్జెన్సీ సిచ్యువేషన్స్ని, విపత్తులను, సమస్యలను, COVID-19 వాటిని ఎదుర్కోవడానికే కదా. పోనీ దాన్ని నిర్వచించండి. మీరు ఏమంటే చేయవలసింది ఏంటంటే డిజాస్టర్ మేనేజ్మెంట్ చట్టం కింద COVID-19ని ఒక డిజాస్టర్గా ప్రకటించడం అంతే చేయాల్సింది. మరి అదెందుకు చేయరండి? చేయరు. ఎందుకు చేయరంటే అందులో మీకు ట్రాన్స్పరెన్సీ ఉంది, ఎఫిషియన్సీని రెగ్యులేట్ చేసే అవకాశాలు ఉన్నాయి, తప్పు చేస్తే శిక్షించే అవకాశాలు ఉన్నాయి, ఆడిట్ చేసే బాధ్యత ఉంది, వార్షిక నివేదిక చెప్పే బాధ్యత ఉంది కనుక ఆ బాధ్యత మనం చేయదలుచుకోలేదు కనుక చెయ్యం అని నేను అనుకోవాల్సి వస్తుంది. అందులో తప్పే ఉందండి. పోనీ ట్రస్ట్కి ఏమైనా నియమాలు చేశారా మీరు? ఆ నియమాలు కూడా లేవు. ట్రస్ట్కి తమ నియమాలను తాము చేసుకునే అధికారం ఉంది అని వెబ్సైట్లో మళ్ళీ అన్నారు. మరి ఉంది, మరి చేశారా? చేయరు.
చేయాలని మేము అడగొచ్చా? అడగడానికి లేదు. ఆర్టీఏ కింద మీ న్యూస్ ఒక కాపీ ఇవ్వండి అని అడగొచ్చా? నేను పబ్లిక్ అథారిటీ కాదు, నేను ఇవ్వను. ఇట్లా అంటే ఇంతకన్నా దారుణంగా ఉంటుందా? ఒక ప్రజాస్వామ్య ప్రభుత్వంలో ఈ విధంగా వ్యవహరిస్తారా ఎవరైనా? సరే, ఎవరు ఆడిట్ చేస్తారు? ఇంతకుముందే మాట్లాడుకున్నాం, సిఏజీ ఆడిట్ చేయరు. ఎవరు చేస్తారు? ఇండిపెండెంట్ ఆడిటర్ ఉంటాడు. ఎవరు ఆడిటర్ అంటే దానికి జవాబు ఏమిటంటే పిఎంఎన్ఆర్ఎఫ్ కూడా సిఏజీ ఆడిట్ చేయట్లేదండి, దీని ఎందుకు చేయాలంటారు. అక్కడ మళ్ళీ సామ్యం, అక్కడ సమర్థన. సరే, ఇంకొక చట్టం ఉంది. ఇప్పుడు మనం ట్యాక్స్ ఎగ్జంప్షన్కి ఒక చట్టం, అందులో రకరకాల చట్టాలు ఉంటాయి. ఒక ఈ కార్పొరేట్ సోషల్ రెస్పాన్సిబిలిటీ కింద నిధులు వీళ్ళకి ఇవ్వచ్చు అని చెప్పడానికి ఒక చట్టాన్ని మార్చారు. కంపెనీ చట్టం కింద ప్రభుత్వం నోటిఫై చేస్తే ఈ కంపెనీలు కూడా విరాళాలు ఇవ్వచ్చు అనే ఒకటి ఉంటుంది, అది కూడా చేశారు. తర్వాత ఫారిన్ కాంట్రిబ్యూషన్ రెగ్యులేషన్ యాక్ట్ అని ఉంటుంది, FCRA. ఆ చట్టం కింద ఫారిన్ నుంచి కూడా, కంట్రీస్ నుంచి కూడా మీరు విరాళాలు తీసుకోవచ్చు. చైనా నుంచి కూడా తీసుకోవచ్చు, జపాన్ నుంచి తీసుకోవచ్చు, అమెరికా నుంచి తీసుకోవచ్చు, బంగ్లాదేశ్ నుంచి తీసుకోవచ్చు, పాకిస్తాన్ నుంచి కూడా తీసుకోవచ్చు. ఎవడైనా ఇస్తే ఆ అవకాశం ఉంది, తీసుకోండి, తప్పలేదు. విదేశాల వాళ్ళు నిధులు విరాళాలు ఇస్తే తప్పేమిటండి. కానీ దానికి ఒక రెగ్యులేటరీ చట్టం ఉంది. ఆ చట్టం ప్రకారం ఏమైనా రెగ్యులేటరీ కార్యక్రమాలు ఏం చేస్తారా అంటే అది 2013 కంపెనీ చట్టం చూసుకుంటుంది, FCRA చట్టం చూసుకుంటుంది, ఇంకే చూసుకుంటుంది. మేము మాత్రం ఫారిన్ నుంచి కూడా నిధులు తీసుకుంటాం, దానికి కావాల్సిన సవరణలు చేస్తామని సవరణలు చేశారు. అంటే చట్టపరమైన అనేక సవరణలు చేసి అనేకమైన మినహాయింపులు కల్పించడానికి మీరు సిద్ధంగానే ఉన్నారు, కానీ ఈ నిధికి మాత్రం చట్టబద్ధత కల్పించడానికి, జవాబుదారీతనాన్ని ఇంట్రడ్యూస్ చేయడానికి మీరు సిద్ధంగా లేరు అనేది కనపడతాం. కాంట్రిబ్యూషన్స్ ఫ్రమ్ కార్పొరేషన్స్ తీసుకురావడానికి కూడా డిజాస్టర్ మేనేజ్మెంట్ చట్టంలో ఉంది, కానీ దాని కాదని ఇంకో చట్టం ద్వారా, ఇంకో చట్ట సవరణ ద్వారా దీనిలోకి మళ్ళీ తీసుకొస్తున్నారు. ఇంతకీ చెప్పొచ్చేది ఏమిటంటే పారదర్శకతని మేము ఒప్పుకోమని చెప్పడం. పిఎంఎన్ఆర్ఎఫ్ కన్నా పారదర్శకత తక్కువ, డిఎం రిలీఫ్ ఫండ్ కన్నా పారదర్శకత చాలా తక్కువ, మేము పారదర్శకతను ఒప్పుకోము అనే ఒక వాదన. ఇక విచిత్రం ఏంటంటే ఇప్పుడు సమాచార హక్కు చట్టం దగ్గరికి వద్దాం. ఎందుకు వద్దామంటే పిఎం నేషనల్ రిలీఫ్ ఫండ్ పైన ఆర్టీఏ ప్రశ్న ఒకటి వచ్చింది, దాన్ని నిరాకరించింది, మేము ఇవ్వము అని. నిరాకరిస్తే అతను సమాచార కమిషన్ దగ్గరికి వచ్చాడు. సమాచార కమిషన్ అడిగిందంటే విరాళాలు ఎవరిచ్చారు అని చెప్తే ఇవ్వడానికి మీకేం బాధండి అని ఆదేశం జారీ చేసింది. మాకు యశోవర్ధన్ ఆజాద్ గారిని, మా మిత్రులు, నేను కమిషనర్గా ఉన్నప్పుడు నాతో పాటు ఆయన కమిషనర్గా ఉన్నారు, ఆయన ఇచ్చారు ఆదేశం. చాలా మంచి ఆదేశం. ఇవాళ దీంట్లో తప్పే ఉందనండి. ఇంకొక ఆయన అడిగాడు, సార్ మాకు ఎవరెవరికి ఈ డబ్బు వితరణ చేశారు, ప్రయోజనం పొందిన వారెవరు, వారి జాబితా ఇవ్వండి అని అంటే, నిజంగా మీ ప్రయోజనం పొందిన వారు, ఇప్పుడు ఒక వృద్ధాప్య పెన్షన్ ఉంది, ఎవరికి ఇస్తున్నారండి వృద్ధాప్య పెన్షన్ మీరు అని అడిగితే ఇవ్వరా, లిస్ట్ మీరు ప్రకటించరా? సోషల్ వెల్ఫేర్ వెబ్సైట్లో మొత్తం వివరాలు ఉండాలి ఎవరికి ఇస్తున్నారని. మహాత్మా గాంధీ నరేగా స్కీమ్ కింద ప్రయోజనకారులు ఎవరు అంటే ఇవ్వట్లేదా? ఆ లిస్ట్ కూడా ఇస్తున్నారు. మరి పిఎం నేషనల్ రిలీఫ్ ఫండ్ కింద ఎవరికి లాభాలు పొందుతున్నారు, లాభోక్తలు ఎవరు, వారి జాబితా ఇవ్వండి అంటే ఇవ్వరా? ఇవ్వాలి. కానీ వాళ్ళు అంటారు మేము పబ్లిక్ అథారిటీ కాదండి మేము అన్నారు. అంటే అప్పుడు అది మళ్ళీ ఇక్కడికి వెళ్ళిపోయింది. ఎక్కడికి? ఢిల్లీ హైకోర్టుకి వెళ్ళింది. ఢిల్లీ హైకోర్టుకి వెళితే రవీంద్ర భట్ అని అప్పుడు జడ్జిగా అక్కడ ఉన్నారు, ఢిల్లీ హైకోర్టు న్యాయమూర్తి. ఆయన అన్నారు, ఇది ప్రధానమంత్రి అదుపులో ఉంది, ప్రభుత్వ ప్రమేయం ఉంది, చట్టపరమైన మినహాయింపులు ఉన్నాయి, కనుక ఇది పబ్లిక్ అథారిటీ అవుతుంది, మీరు ఇవ్వాలి అని అన్నారు. కానీ ఆయనతో పాటు ఒక జడ్జి గారు కూర్చున్నారు డివిజన్ బెంచ్ లో. ఆయన అన్నారు నథింగ్ డూయింగ్, ఇది కాదు, జస్టిస్ సునీల్ గౌర్ ఆయన పేరు. ఆయన అన్నారు లేదు లేదు, ప్రభుత్వానికి సంబంధం లేదు, ప్రభుత్వం శాంక్షన్ లేదు, ఇది ఒక జీవో ద్వారా రాలేదు, ఒక చట్టం ద్వారా రాలేదు, కనుక దీన్ని మేము పబ్లిక్ అథారిటీగా పరిగణించామన్నారు. ఇప్పుడు అర్థమైందా దీనికి చట్టబద్ధత ఎందుకు లేదు? ఎందుకు లేదంటే పబ్లిక్ అథారిటీ అనే డెఫినేషన్ సమాచార హక్కు చట్టం కింద ఏం చెప్తుందంటే, ఏదైనా చట్టం కింద కానీ, ఆ చట్టం ద్వారా వచ్చిన నోటిఫికేషన్ కింద ద్వారా కానీ వచ్చిన ప్రతి సంస్థ, ప్రభుత్వ అదుపులో ఉన్న సంస్థ, ప్రభుత్వ నిధులను గణనీయంగా పొందే సంస్థ పబ్లిక్ అథారిటీ ఆర్టీఏ కింద జవాబుదారీగా ఉండాలని చెప్పింది. వీటన్నిటిని తప్పించుకోవడం కోసం ఈ మాట చెప్పారు. అయితే విచిత్రం ఏమిటంటే ఈ సునీల్ గౌర్ గారు వ్యతిరేకించడం, రవీంద్ర భట్ గారు అంగీకరించడం వల్ల ఈ తీర్పు పనికి రాకుండా పోయింది.
ఇప్పుడు ఏం చేయాలండి? ఒక జడ్జి దగ్గరికి వెళ్ళాలి. ఆ జడ్జి ముందుకు పోయింది. 2018 నుంచి ఇది పెండింగ్ లో ఉంది. ఇది ఎప్పటికి తెములుతుందో తెలియదు. ఇక ఇవాళ మీరు పిఎం కేర్స్ పైన కూడా ఇప్పుడు కేసులు ఆర్టీఐ కింద వేస్తే, ఒకవేళ ఇప్పుడు సమాచార కమిషనర్ సమాచారం ఇవ్వండి అని ఆదేశాలు జారీ చేస్తుందో లేదో మనం ఇప్పుడు చెప్పలేం. ఒకవేళ ఇవ్వాల్సిన పని లేదు అని కనుక ఆదేశం జారీ చేస్తే మీరు ఢిల్లీ హైకోర్టుకో లేదా హైదరాబాద్ హైకోర్టుకో వెళ్ళాలి. ఈ హైకోర్టు ముందు ఎప్పుడు వస్తుందో తెలియదు. ఆ తర్వాత ఎప్పుడు ఈ సమాచారం మీకు దొరుకుతుందో తెలియదు. ఈలోగా కోవిడ్ ఎన్నాళ్ళైనా ఉండి మన పని అంతా పెట్టేసిన తర్వాత ఆ కోవిడ్ అంతర్ధానం కూడా కావచ్చు. అంటే మనం అన్నిటినీ కోర్టుకు తీసుకుపోవడం, కోర్టులో ఆలస్యాలకి అప్పగించడం, మనం ఏం చేయకుండా కూర్చోవడం. కోర్టు చెప్పనియండి సార్, అప్పుడు చూసుకుందాం, ఇప్పుడు ఎందుకు మనం ఇవ్వడం ఈ సమాచారం అనే అధికారులు కూడా, అనే మహానుభావులు, నాయకులు, ముఖ్యమంత్రులు కూడా మన దేశంలో ఉన్నారు. అది మన దురదృష్టం. ఇటువంటి నీతివంతమైన ప్రభుత్వాలు మన దగ్గర ఉండడం మన దుర్మార్గం అని అనుకోవాలి మనం. సరే, ఇది ట్రస్ట్ కాదంటారు. ఒక మాట ట్రస్ట్ గురించి మాట్లాడుకోవాలి. ఇవన్నీ కాదు. మీరు సొసైటీ కాదు, కంపెనీ కాదు, మీరు పబ్లిక్ అథారిటీ కాదు, ఏమి కాదు. పోనీ కనీసం ట్రస్ట్ అని ఒప్పుకుంటారా? ట్రస్ట్ అని ఒప్పుకున్నా కానీ మీరు సమాచారం ఇవ్వాల్సి వస్తుంది అని ఆ ట్రస్ట్ నియమాలు ఉన్నాయి. అవన్నీ నేను మీకు చదివితే చాలా కాలాతీతం అవుతుంది, కనుక నేను చదవను. ఆ ట్రస్ట్ సరే, ఇప్పుడు ఎన్ని కోట్లు సంపాదించారండి పిఎం కేర్స్ కింద అంటే దాదాపు 10,000 కోట్ల రూపాయల నిధి సమకూరింది. ఎక్కడి నుంచి సమకూరిందండి అంటే రకరకాల వ్యక్తుల నుంచి వచ్చింది, కంపెనీల నుంచి వచ్చింది. మధ్యలో ఒక చిన్న కేసు ఒకటి ఉందండి. అదేమిటంటే గుజరాత్ హైకోర్టు ఈ కచ్లో వచ్చిన భూకంపం తర్వాత వచ్చిన ఒక ధర్మకర్తృత్వ సంస్థ చేసిన తప్పులను కోర్టు ద్వారా ముందుకు తీసుకెళ్తే వాళ్ళు చాలా జాగ్రత్తగా ఏం చెప్పారంటే, మీరు జిల్లా జడ్జితో లీగల్ సర్వీసెస్ అథారిటీ ఉన్న ఒక అంబుడ్స్మెన్ ఒకటి పెట్టి ఈ ఫండ్ దుర్వినియోగం పైన కంప్లైంట్స్ స్వీకరించే ఒక పద్ధతి ప్రవేశపెట్టమని సలహా ఇచ్చింది. వినేవాళ్ళు ఎవరున్నారండి? సలహాలు ఇస్తే ఎవరు వినరు. ఆదేశాలు ఇస్తే పాటిస్తారో లేదో చూడాలి. కేవలం సలహాలు మాత్రమే ఇస్తే మాత్రం వినేవాళ్ళు లేరు. ఇంకొక విచిత్రం ఏంటంటే, సిఎస్ఆర్ నిధులను పిఎం కేర్స్, పిఎం నేషనల్ రిలీఫ్ ఫండ్కి ఇవ్వచ్చు అని అన్నారు, కానీ రాష్ట్రాల్లో ఉన్న వాళ్ళకి ఇవ్వచ్చు అనే నియమం చేయలేదు కేంద్ర ప్రభుత్వం. మరి ఎందుకండి ఈ వివక్ష? కేంద్ర విరాళ నిధికి ఒక నియమము, రాష్ట్ర విరాళ నిధికి ఒక నియమం. ఏమైనా కరోనా వారు తెలంగాణ వాళ్ళని వీళ్ళు పాప రాష్ట్రంలో వీళ్ళకి డబ్బులు లేవు, వీళ్ళు పట్టుకోవద్దు అని కరోనా అనుకుంటుందా? కరోనా వచ్చింది, అట్లాగే రోగాలు వస్తాయి, భూకంపాలు కూడా అందరికీ వస్తాయి, అగ్ని ప్రమాదాలు కూడా అందరికీ సమానంగా సంభవిస్తాయి. మన కార్యక్రమాలకు వివక్ష ఉంటుంది, కానీ ఈ ప్రమాదాలకు వివక్ష ఉండదని మనందరికీ తెలుసు. కానీ ఆ తేడాన్ని పాటిస్తున్నది ఇప్పటికీ ఈ ప్రభుత్వం. అది చాలా దారుణమైన విషయం. ఇక ఇంకొక విచిత్రం మనం ఒకటి చెప్పుకోవాలండి. మనకు పబ్లిక్ అకౌంట్స్ కమిటీ అని ఒకటి ఉంటుంది పార్లమెంట్లో. ఆ పబ్లిక్ అకౌంట్స్ కమిటీ ఏం చేస్తుందంటే అకౌంటబిలిటీని, అకౌంట్స్ కమిటీ అంటే ఖాతాలు చూడడం కాదు, గుమాస్తాల సంఘం కాదు. అకౌంట్స్ కమిటీ అంటే ఏం చేస్తుందంటే ప్రభుత్వం వెచ్చించే నిధులు సక్రమంగా వెచ్చిస్తున్నాయా లేదా చూడడానికి కూర్చుంటుంది. అయితే ఆ పిఎం కేర్స్ లో ఉన్న ఫండ్ లో ఉన్న 10,000 కోట్ల రూపాయలు ఏ విధంగా వితరణ జరుగుతుందో చూద్దామని కూర్చుంటే, ఆ కమిటీలో మీకు స్టాండింగ్ కమిటీలు ఉంటాయి, మీకు తెలుసు అనుకుంటాను. ఆ స్టాండింగ్ కమిటీలో పార్లమెంటులో, లోకసభలో ఈ పార్టీలకు ఉన్న బలాబలాలను బట్టి ఆ సభ్యులను అదే నిష్పత్తి మేరకు ఆ సభ్యులను ఈ కమిటీలో కూడా నియమిస్తారు. అయితే పబ్లిక్ అకౌంట్స్ కమిటీ ఒక ప్రధానమైన కమిటీ కనుక దీనికి ప్రతిపక్ష సభ్యుడు నాయకుడుగా ఉంటాడు. ఆ ప్రతిపక్ష సభ్యుడు నాయకుడుగా ఉన్న అధీర్ చౌదరి, ఇందులో అధీర్ చౌదరి కాంగ్రెస్ సభ్యుడు, ఆయన నాయకుడుగా ఉన్న పిఏసీలో మెజారిటీ సభ్యులు బీజేపీ వాళ్ళు ఉంటారు. ఎందుకు ఉంటారంటే బీజేపీ ప్రభుత్వంలో ఉంది కనుక, అధికారం వాళ్ళ చేతిలో ఉంది కనుక మెజారిటీ సభ్యులు నథింగ్ డూయింగ్, మీరు దీని గురించి చూడడానికి వీల్లేదు. ఎందుకు వీల్లేదంటే ప్రభుత్వం ₹1 కూడా ఇందులో ఇవ్వట్లేదు, మీకు ఎందుకంటే దీని గురించి చర్చించడానికి. కానీ ఇది ప్రజల డబ్బు కదా అంటే ప్రజల డబ్బు కాదు, ప్రభుత్వ డబ్బు. అట్లా ప్రజల డబ్బుకి ప్రభుత్వ డబ్బుకి మధ్యలో ఒక విభేదాన్ని సృష్టించి, ఇది మీరు ఈ పారదర్శకత గురించి, మీరు ఈ అకౌంటబిలిటీ గురించి మీరు మాట్లాడడానికి వీల్లేదు అంటే ఏం చేస్తాడు పాపం ఆయన? నెంబర్స్ గేమ్ కదా, మెజారిటీ ప్రజాస్వామ్యం అంటే నెంబర్స్ కనుక మూసుకోవాల్సి వచ్చింది, అది ఆగిపోయింది. అంటే ఇంకొక చిన్న విషయం చెప్పేసి నేను ముగిస్తాను. ఇప్పుడు కాంగ్రెస్ పార్టీ వాళ్ళ నిధులకి, వాళ్ళ సంస్థలకి చైనా వాళ్ళు విరాళాలు ఇచ్చారు అని ఒక ఆరోపణ. అంటే చైనా వాళ్ళ విరాళాలు తీసుకోవడం ఒక జాతి వ్యతిరేక కార్యక్రమం అనమాట ఇప్పుడు. ఎందుకంటే ఈ కరోనా వచ్చింది కనుక. అంతకుముందు ఏం లేదు, వాళ్ళు మంచి మిత్రులు, వాళ్ళ సరుకులన్నీ మనం కొనుక్కుంటాం. మొత్తం మన గ్రామాల్లో చైనా సరుకులు ఉన్నాయి.
ఇప్పుడు మనకు ఒక కొత్త జాతీయతావాదం వచ్చి ఆ చైనా సరుకులు బహిష్కరించాలి, ఏదో మనం స్వాతంత్ర సమరంలో ఉన్నట్టు విదేశీ వస్తు బహిష్కరణ చేస్తున్నట్టు, గాంధీ తర్వాత ఇంకా మనమే, ఇంకా మధ్యలో ఇంకెవరు లేరు అని అన్నట్టుగా మనం వ్యవహరిస్తున్నాం. సరే పోనీ, నిజంగా చైనా నుంచి వాళ్ళకి వచ్చాయి విరాళాలు వచ్చాయి. దానికి కాంగ్రెస్ వాళ్ళు ఏమన్నారు, మీరు కూడా చైనా నుంచి రిలీజ్ తీసుకున్నారు, పిఎం కేర్స్కే చైనా నిధులు వచ్చినాయి, విరాళాలు వచ్చినాయి అన్నారు. అంటే అది ఫేక్ న్యూస్ అని మళ్ళీ గొడవ, దాని మీద ఓ యుద్ధం, మీడియాలో సంగ్రామం. దానికి మళ్ళీ వెతికి చూశారు మిత్రులు, కొందరు జర్నలిస్ట్ మిత్రులు, వాళ్ళు అన్నారు పిఎం కేర్స్కి చైనా నిధులు విరాళాలు వచ్చిన మాట వాస్తవమే అని తెచ్చారు. మరి ఇప్పుడు దీన్ని బట్టి మనం ఏం చేయాలండి? చైనా వాడు ఇచ్చిన డబ్బు తీసుకోవద్దా? వాడు కరోనా మనకు సరఫరా చేసినప్పుడు వాడు ఇచ్చే నిధులతో ఆ కరోనాను ఫైట్ చేయడంలో తప్పేం లేదని నా అభిప్రాయం. కాంగ్రెస్ వాళ్ళు విరాళాలు తీసుకున్నా, పిఎం కేర్స్కి చైనా విరాళాలు ఇచ్చినా తప్పేం లేదు. కాకపోతే మీరు విదేశీ విరాళాలకు సంబంధించిన నియంత్రణ చట్టాలకు లోబడి ఉండేట్టుగా మీరు వ్యవహరించండి అని మనం చెప్పుకోవాలండి. ఈ విధంగా మనం ఈ చట్టాల గురించి, ఈ చట్టబద్ధత లేని నిధుల గురించి మనం ఇవాళ మాట్లాడుకున్నాం. ఇంకా ఇట్లా చెప్పుకుంటూ పోతే చాలా చెప్పుకోవచ్చు, చాలా సమస్యలు ఉన్నాయి. చాలా నేను ఇన్ఫర్మేషన్ కూడా సేకరించి పెట్టాను. ఒక 76 స్లైడ్స్ నా దగ్గర ఉన్నాయి మీకు చెప్పడానికి. దాదాపు 70 స్లైడ్స్ గురించి చెప్పాను. ఇంకా 40 నిమిషాలను నాకు వినయ్ కుమార్ గారు ఇస్తే నేను ఇంకో 10 నిమిషాలు ఎక్సీడ్ అయ్యాను. నాకు అకౌంటబిలిటీ లేకుండా పోతున్నది, ఎవరు అడగే పరిస్థితి లేకుండా పోతుంది. అందుకని మీరు అడగడం కోసం నేను ఇక్కడితో ముగించి, మీరు ఏమైనా అడిగితే నాకు తెలిస్తే చెప్తాను. నేను ప్రధానమంత్రిని కాదు కనుక నన్ను ప్రధానమంత్రి అనుకోని ప్రశ్నలు వేయకండి. థ్యాంక్ యూ శ్రీధర్ గారు, థ్యాంక్ యూ. ఇప్పుడు ప్రశ్నలు చూద్దాం మనము. ఇందులో ప్రశ్నల్లో ఒక ప్రశ్న ఏంటంటే, ఇది ఎవరికి అకౌంటబిలిటీ లేకుండా పోతున్నప్పుడు కాంగ్రెస్ పీరియడ్లో జరిగినటువంటి కుంభకోణాలు ఉన్నాయి కదా, బొగ్గు కుంభకోణం, స్పెక్ట్రా కుంభకోణం, ఇటువంటి కుంభకోణాలు చాలా జరిగాయి. ఆ కుంభకోణాల గురించి బీజేపీ విమర్శిస్తుంది. మరి ఇప్పుడు ఇది కుంభకోణం లాగే కనపడుతుంది. ఇక మరి ఆలోచన పరులు, వివేకవంతులు, మన ప్రేక్షకులు, మన వీక్షకులు చాలా తెలివైన వాళ్ళు. మరి వాళ్ళు ఏ విధంగానైనా ఆలోచించుకోవచ్చు. మాకు చట్టంలో ఒకటి ఏముందంటే, మీరు చెప్పాల్సిన బాధ్యత ఉండి మీరు చెప్పకపోతే ఒక అడ్వర్స్ ఇన్ఫరెన్స్ డ్రా చేసుకోవచ్చు అని ఒక నియమం, న్యాయ నియమం. అంటే ఏమిటంటే, మీరు ఎన్ని డబ్బులు తీసుకున్నావని చెప్పట్లేదు, అంటే నువ్వు బాగా డబ్బులు తీసుకున్నావు, దాన్ని దాచేసుకున్నావు అని మేము ఒక ప్రతికూలమైన అభిప్రాయానికి రావచ్చు అని చట్టం చెబుతుందండి. కనుక మీరు చట్టబద్ధంగా మీ ఇష్టం వచ్చిన అడ్వర్స్ ఇన్ఫరెన్సెస్ మీరు డ్రా చేసుకోవచ్చు. ఓకే. ఇంకో ప్రశ్న సార్, వాట్ ఈస్ ది స్టేజ్ ఆఫ్ కేస్ విచ్ వాజ్ ఫైల్డ్ ఇన్ ది సుప్రీం కోర్ట్ విత్ రిగార్డ్స్ టు పిఎం కేర్ ఫండ్? అది పబ్లిక్ ఇంట్రెస్ట్ లిటిగేషన్, సెంట్రల్ పబ్లిక్ ఇంట్రెస్ట్ వేశారండి. వేస్తే మొన్ననే, మొన్న అంటే ఎగ్జాక్ట్ కాదు, ఇటీవల మంత్రిత్వ శాఖ ఏం చెప్పిందంటే, సుప్రీం కోర్టుకి మేము జవాబులు చెప్పము, మీకు అకౌంట్స్ ఇవ్వము, ఈ నిధిని మేము పిఎం సహాయ నిధి నేషనల్ ఫండ్కి బదిలీ చేయము, మేము డిజాస్టర్ మేనేజ్మెంట్ రిలీఫ్ చట్టం కిందకి దీన్ని తీసుకురాము, మీరు మీ ఇష్టం ఏమి చెప్తారో చెప్పండి అని అన్నది. ఇది లేటెస్ట్ పొజిషన్ అండి. ఇంకా తుది తీర్పు వచ్చేదాకా చూద్దాం. మిత్రులారా, ప్రశ్నలు అడగదలుచుకున్నటువంటి వాళ్ళు ఫేస్బుక్లో చూస్తున్నటువంటి వారు కింద కామెంట్లో తమ ప్రశ్నను రాయాలి. బ్లూ బటన్లో చూస్తున్నటువంటి వాళ్ళు పబ్లిక్ చాట్లోకి వెళ్ళి తమ ప్రశ్నను రాయాలి. కనుక అది చేయాల్సిందిగా కోరుతున్నాను. ప్రశ్నలు ఉన్నటువంటి వాళ్ళు ఇప్పుడు చాలామంది ప్రశంసలు తెలియజేశారు. గుడ్ ఇంప్రెషన్, సరే, చాలా సమాచారం ఇచ్చారు అనేది, ఈ విషయాలు చాలా మందికి తెలియవు అని చెప్పేది ఉన్నది. తర్వాత ఒక్క నిమిషం టైటిల్ కూడా చాలా ఆలోచించి పెట్టారండి. పిఎం కేర్స్ అంటే ఇప్పుడు దీంట్లో ఒక ఏంటంటే, పిఎం మాత్రమే కేర్స్, మినిస్టర్స్ కూడా కేర్ చేయరు, పిఎం మాత్రమే కేర్ చేస్తారు అన్నట్టుగా ఒక మంచి సందేశం జాతికి ఈ అందుతోందండి ఈ పేరు ద్వారా అని విమర్శించే వాళ్ళు కూడా ఉన్నారు. సరే, అది ఇంగ్లీష్ అంతగా వచ్చి దాని గురించి ఎంతమంది ఆలోచిస్తారో నాకు తెలియదు. కాకపోతే అందరికీ సమానంగా నిధులు పెట్టుకునే అవకాశం ఉండాలి, అందరికీ సమానమైన స్టాచ్యుటరీ ఎగ్జామ్షన్స్ ఉండాలి,
రాష్ట్రాలు కూడా సిఎస్ఆర్ నిధులను తీసుకునే సౌకర్యాలు ఉండాలి. వాళ్ళకు కూడా పనులు. నన్ను అడిగితే ఎవరైనా సరే నిజంగా ధార్మిక కార్యక్రమాల కోసం, సేవా కార్యక్రమాల కోసం నిధులు వసూలు చేసే ప్రతి వాడికి సామాన్యంగా అందరికీ వర్తించే, సమానంగా వర్తించే మినహాయింపులు ఉండాలండి. ఉంటే ఏమవుతుందంటే ఎవరైనా, ఇప్పుడు ఆ సోను సూద్ అనే ఒక మహానటుడు, ఆయన తనకు తోచిన డబ్బులు సహాయం చేస్తున్నాడు. ఇప్పుడు ఆయనకి ఎగ్జంప్షన్ ఎందుకు ఇవ్వకూడదండి? ఒక ఆయనకి వరకు ట్రాక్టర్ ఇచ్చాడు, ఇంకెవరకు 1 లక్ష రూపాయలు ఇచ్చినాడు. ఆయన కూడా ట్యాక్స్ ఎగ్జంప్షన్స్ ఇవ్వచ్చు కదా, ఇంకా కొంతమందికి విరాళాలు ఇస్తాడు కదా. అట్లాగా సర్వసామాన్యమైన ట్యాక్స్ ఎగ్జంప్షన్స్ అందరికీ సమానంగా మినహాయింపులు లభించే ఒక చట్టం రావాలండి, నిధుల చట్టం. ఓకేనండి, ఇంకా ప్రశ్నలు ఏమన్నా వస్తాయేమో చూద్దాము. మీరు లాస్ట్ స్పీచ్ మీది ఈ వలస కార్మికుల మీద చేశారు, దాని మీద వెలువడినటువంటి పుస్తకం ఇది. చాలా సంతోషం, ధన్యవాదాలు. ఇది నేను చాలా అందంగా వచ్చింది. మాకినేని బసవపున్నయ్య విజ్ఞాన కేంద్రం, సుందరయ్య విజ్ఞాన కేంద్రం ప్రచురించినటువంటిది సంయుక్తంగా. 30 రూపాయలు మాత్రమే. ప్రజాశక్తి, తర్వాత నవ తెలంగాణ బుక్ హౌజుల్లో ఇది అందుబాటులో ఉంది. ఇందులో చాలా అందుబాటైన ధర పెట్టారు. చాలా థాంక్స్. ఓకే, రైట్. మురళి గారు, మీకు అటు ఏమన్నా ప్రశ్నలు ఉంటే చూడండి, మీరు మాట్లాడండి. ప్రశ్నలు మేము పరిశీలన చేయాలా, మీరు మానిటరింగ్ చేస్తున్నారు కదా అని. మీ ప్రశ్న ఏమైనా ఉంటే వేయండి. అంటే దీంట్లో ఇంతవరకు ఎంత డబ్బు ఖర్చు అయ్యింది అనే సమాచారం ఉందా సార్? అదే కదా కరెక్ట్ ప్రశ్న అది. కానీ నేను ఇవ్వనంటున్నాడు కదా. డొనేషన్లు ఎవరిచ్చారో చెప్పము, డొనేషన్ల ద్వారా వచ్చిన డబ్బు ఎంతో చెప్పము, ఆ వచ్చిన డబ్బు ఏ విధంగా ఏ విధంగా వినియోగించామో చెప్పము, దారులు ఎవరో చెప్పము, లాభోక్తల జాబితా ఇవ్వము అంటున్నారు. అది సమస్య. ఒక మిత్రుడు నాతో అంటున్నాడు, సార్ ఈ డబ్బుని PPE కిట్లు కొనడానికి, పరీక్షలు చేసే పరికరాలు కొనడానికి, ఇట్లా కొనడానికి వాడుతున్నారు సార్ అని. నిజానికి అట్లా కొనడానికి కాకుండా ఇప్పుడు మైగ్రెంట్ వర్కర్స్ ఉన్నారు, వాళ్ళకి రిలీఫ్ ఇవ్వడానికి వాడాలి. పేషెంట్లు ఉన్నారు, ఇప్పుడు శవాలు తగలబెట్టడానికి కూడా ఆస్కారం లేదు. ఎవరో పాపం వాళ్ళు ఎవరో దయదలిసి తగలబెడితే పెడుతున్నారు, లేకపోతే అంత్యక్రియలు చేసేవాళ్ళు కూడా లేరు. చాలా దారుణంగా ఉంది పరిస్థితి. అవి చూస్తుంటే జాలేస్తుంది. చచ్చిపోయిన తర్వాత కొడుకు తండ్రిని చూసే పరిస్థితి లేదు, తండ్రి కొడుకుని చూసే పరిస్థితి లేదు. ఇక ఆ మున్సిపాలిటీ వాడో లేకపోతే ఆ దాన్ని ఏమంటారు, పోస్ట్ మార్టం చేసే, శివ పరీక్షలు చేసే శవాల గదిలలో పనిచేసే వాళ్ళు దయదలిచి వాళ్ళు ధైర్యం చేసి పారిపోతూ ఉంటే ఇతను పాపం త్యాగం చేస్తున్నాడు, చాలా గొప్ప త్యాగం చేస్తున్నట్లు లెక్క. ఆయన చేతులెత్తి మొక్కాలి. అతను శవాలకి రంగు పూసి, అదేమిటి మా రంగు కాదు, మలాము పూసి, అది ప్యాక్ చేసి, అది JCB ఏమంటారు దాన్ని, పెద్ద పెద్ద మట్టి ఎత్తుకుపోయే ఉంటాయి సాధనాలు, ఎర్త్ మూవర్స్ అంటారు, ఏమంటారు వాటిని, దాంట్లో డెడ్ బాడీస్ ని పెట్టి తీసుకుపోయి ఒక్కొక్క చోట 2-3 ఇటువంటి కార్యక్రమాలకి ఆ నిధులు ఉపయోగించి కొంచెం రిలీఫ్ తీసుకురావాలండి. దానికోసం అటువంటి వాటి కోసం PM కేర్స్ డబ్బులు. అందుకే ఈ డబ్బు ఎవరికి ఇవ్వాలనే ఒక నియమం కూడా ఉండాలి, నియమావళి ఉండాలి. ఆ నియమాల ప్రకారమే ఇస్తున్నారా లేదా అనే ఒక జవాబుదారీ కూడా ఉండాలి. అవేమి లేవనే కదా బాధ. అది పరిస్థితి. ఇప్పుడు ఇంకొక ప్రశ్న వచ్చిందండి. శాసన వ్యవస్థ, న్యాయ వ్యవస్థ సమీక్షలకు అతీతమైన ఆర్థిక వ్యవహారాన్ని కార్యనిర్వాహక వ్యవస్థ చేయడానికి రాజ్యాంగం అనుమతిస్తుందా? రాజ్యాంగం ఎందుకు ఒప్పుకుంటుందండి? అసలు రాజ్యాంగం ఒక పెద్ద లీగల్ హర్డిల్ కదా. ఇప్పుడు మరి రాజ్యాంగం ఒక హర్డిల్, పార్లమెంట్ ఒక హర్డిల్, అడిగేవాడు ఒక హర్డిల్, సుందరయ్య విజ్ఞాన కేంద్రం ఒక హర్డిల్, మాకినేని బసవపున్నయ్య విజ్ఞాన కేంద్రం ఒక హర్డిల్. అజ్ఞాన కేంద్రాలు ఎక్కువై విజ్ఞాన కేంద్రాలు 2 అయినాయి. ఈ అన్ని హర్డిల్స్. అడిగేవాడు హర్డిల్, నేను కూడా ఒక హర్డిల్, పెద్ద హర్డిల్. అట్లా అయితే హర్డిల్ కింద మనం లెక్కేసుకునే వాళ్ళు రాజ్యాంగం గురించి పట్టించుకుంటుంటే బాగుండేది. రాజ్యాంగం అమలు చేయమని అడుగుతున్నా నేను కూడా. ఇంకో ప్రశ్న, ఇది ప్రధానమంత్రి ఏర్పాటు చేసుకున్న దోపిడీ దుకాణం, ఇది కామెంట్ అనుకోండి. ఎటువంటి మీరు కామెంట్ ఆల్రెడీ చేసేసారు, ఇంకా నేనే చేయను దానికి.
ఎటువంటి అకౌంటబిలిటీ లేని ఈ పిఎం కేర్స్ ఫండ్ సేకరణకు నిషేధించే అవకాశం ఉందా? లేదు, ఏ మాత్రం లేదు, ఏ మాత్రం లేదు. చైనా కూడా విరాళాలు ఇస్తుంది బాస్, ఇంకా నిషేధిస్తారు చెప్పండి? భలే ప్రశ్న వేశారు మీరు. ఇంకో ప్రశ్న, కెన్ వి ఛాలెంజ్ దిస్ చారిటబుల్ ట్రస్ట్ అథారిటీ ఇన్ ది కోర్ట్ వెన్ గవర్నమెంట్ ఇస్ డినైయింగ్ అకౌంటబిలిటీ? యా, చేయొచ్చు, చేశారు, చేయవచ్చు, చెయ్యాలి. మీకు కూడా ఇంకేమైనా కొత్త పాయింట్లు దోచి మీరు కూడా ఏదైనా ఛాలెంజ్ చేయదలుచుకుంటే చేయాలని నేను కోరుతున్నాను. Are we deduced that PM is a unquestionable to anybody? నాకు అర్థం కాలే. ఇది నాకు డెడ్యూస్ అన్నాడు. Are we deduced that PM is a questionable, unquestionable? అదే ఆయన ఏమంటున్నా అంటే డెడ్యూస్ అంటే ఇన్ఫరెన్స్ అన్నమాట. మేము ఇట్లా అనుకోవచ్చునా? అదే మనం చాలా అనుకోవడానికి మనకు అన్నిటికన్నా గొప్ప స్వాతంత్రం ఏంటంటే అనుకునే స్వాతంత్రం అండి. మనసులో ఏదైనా అనుకోవచ్చు. ఓకే, ఇంకొక ప్రశ్న. సో ఇది ఒక పిఎం కేర్స్ ద్వారా కొన్న ఒక పరికరం. దాని మీద ఒక ముద్ర కూడా పెడుతున్నాడు పిఎం కేర్. కొనొద్దని నేను అనలేదు, కానీ ఇంతకన్నా నిజంగా ప్రజలకు సహాయం, ఎమర్జెన్సీ ఇచ్చడానికి ఉపయోగించవచ్చు కదా దీని, ఇటువంటి కొనడం కన్నా ఇటువంటి కొనేవి మీరు కొనొచ్చు కదా అని ఒక ఆలోచన. చెప్పండి, ఇది అడుగుతున్నాను, నేను ఆపేశాను. ఒక ప్రశ్న ఏంటంటే, ఈ హిట్లర్ కూడా ఈ విధంగా అన్నింటినీ అధికారాలని తనే తీసుకొని ఛాన్సలర్ నుంచి ప్రెసిడెంట్ దాకా ప్రెసిడెంట్ అధికారాలు కూడా తీసుకొని తర్వాత ఫ్యాసిస్ట్ ప్రమాదం తీసుకొచ్చాడు కదా. ఇండియాలో కూడా అటువంటి ప్రమాదం అవకాశం ఉందా? అప్పుడేమో డెమోక్రసీ అనేది లేదు. హిట్లరు పరిపాలిస్తున్న రోజుల్లో యుద్ధాలు అవే ఉన్నాయి. ఇప్పుడు ఒక తేడా ఏమిటంటే, దానికి ఇప్పటికీ ఉన్న భిన్నమైన వాతావరణం. డెమోక్రసీలో ఉన్నారు, ఇంకా డెమోక్రసీ ఉంది. ఇంతగా దారుణంగా దాడి చేస్తున్నప్పటికీ డెమోక్రసీ అనేది ఇంకా కొంచెం ఎక్కడో మిగిలే ఉంది. దాన్ని వినియోగించుకోవాలంట. నేను ఇప్పుడు సమాచార అధికారాలని కుదించారు, అయినా సమాచార చట్టం ఉంది. ఆ చట్టంలో కింద మనం ప్రశ్న అడిగే అవకాశం ఇంకా మిగిలే ఉంది. అడగండి అని అనాలి. మరి అట్లాగే ఈ డెమోక్రటిక్ రైట్స్ ని వాడుకొని మన పాలకులు నియంతలుగా కాకుండా ఉండేందుకు ఏం చేయాలో ఆలోచించి ఆ పనులు చేయాల్సిన బాధ్యత పౌరుల మీద ఉంది, చదువుకున్న పౌరుల మీద ఉంది. ఇంకో ప్రశ్న. ఓకే, when the details are not available, why people should donate the money to this? అప్పుడు మీరు ఏం చేయాలి? ఇంతకుముందు అన్నట్టుగా ఎవరు డొనేషన్లు ఇవ్వద్దు అని మీరు ప్రధానమంత్రి గారు డొనేషన్లు ఇవ్వండి, కోవిడ్తో యుద్ధం చేస్తారని ప్రకటన చేస్తూ ఉంటే మీరు ఇక్కడ దానికి డొనేషన్లు ఇవ్వద్దు అని ప్రచారం చేస్తూ ఉంటే బాగుంటుందా? బాగుండదు కదా. ఇందులో ఒక జవాబుదారీతనాన్ని తీసుకురావడానికి, పారదర్శకత తీసుకురావడానికి ప్రయత్నించడమే కరెక్ట్. విరాళాలు ఇవ్వద్దని చెప్పడం కరెక్ట్ కాదు. ఇవాళ ప్రశ్నించే గొంతును నొక్కేస్తున్నారు కదా. అందుకే విరాళాలు ఇవ్వకండి అనొద్దు. విరాళాలు ఇవ్వకుండా అంటే గొంతు నొక్కేస్తారు. విరాళాలు ఇవ్వండి, కానీ ఎవరిచ్చారో మాకు చెప్పండి అనాలి. ఎవరికి ఆ డబ్బు ఇచ్చారో చెప్పండి అనాలి. ఓకే, ఇవ్వండి ప్రశ్నలు. మురళి గారు మాట్లాడండి. సుందరయ్య విజ్ఞాన కేంద్రం, మాకినేని బసవపున్నయ్య విజ్ఞాన కేంద్రం రెండు కలిపి ఒక గొప్ప న్యాయశాస్త్ర కోవిదులు, నల్సర్ లా యూనివర్సిటీలో ప్రొఫెసర్గా పనిచేసి చట్టం మీద అనేక రకాల 38 రకాల పుస్తకాలు రచించినటువంటి మాడభూషి శ్రీధర్ గారు ఈ రోజు ఉపన్యాసం ఈ అంశం మీద చేయటం చాలా గొప్ప అంశం. ఇవాళ దేశంలో ప్రజాస్వామ్యం అంటే అర్థాలే మారిపోతున్నాయి అనేది శ్రీధర్ గారు ఉపన్యాసం చూసిన తర్వాత సాధారణ ప్రేక్షకులకు కూడా వీక్షకులకు కూడా అర్థమైపోతాం.
మరి ఈ డబ్బు కనీసం ఎంత ఖర్చు అయిందో తెలియదు, ఎవరో పెట్టింది తెలియదు. మరి సెలబ్రిటీస్ తో ఏం చెప్తున్నారు, మొట్టమొదటి నుంచి ఈనాటి వరకు కూడా ఫోన్ ఎత్తినా ఎప్పుడు ప్రచారం ఏంటి, చేతులు బాగా శుభ్రంగా కడుక్కోండి, మాస్కులు ధరించండి, ఫిజికల్ డిస్టెన్స్ పాటించండి అంటున్నారు. చేతులు కడుక్కోవటంలో డిటర్జెంట్ సబ్బులు, శానిటైజర్లు, గ్లౌజులు ప్రతి ఆఫీసులో ఉన్నాయి. దాని మీద కేంద్ర ప్రభుత్వం 18% జిఎస్టీ వేసింది. ఆ జిఎస్టీనైనా తగ్గించమని అడిగితే కూడా దానికి నిరాకరించింది ఈ ప్రభుత్వం. కనీసం ఈ పిఎం కేర్ ఫండ్స్ నుంచి అయినా ఆ జిఎస్టీ తగ్గిస్తే ఇతర దేశాల నుంచి వచ్చే వ్యాపార వీటికి నష్టం అని వాళ్ళకు బాధ కలుగుతుందని చెప్పారట. ఇప్పటికైనా కేంద్ర ప్రభుత్వం పిఎం కేర్స్ నిధుల్ని 130 కోట్ల మంది ప్రజలు ఇవాళ కరోనా సమస్యను ఎదుర్కొంటున్నారు. జనాభా ప్రాతిపదిక మీద ఆ రాష్ట్రాలకు గనక పంపిణీ చేస్తే న్యాయబద్ధం అవుతుంది. సరే, ఇవాళ ఉన్న ప్రభుత్వం ఇవన్నీ పట్టించుకునే పరిస్థితి లేదు. అసలు ఈ పిఎం కేర్స్ లో ఇన్ని రకాలైనటువంటి అంశాలు అసలు ఈ ప్రభుత్వాన్ని మనం ఏం డిమాండ్ చేస్తున్నా పట్టించుకునే పరిస్థితి ఉందని అనుకోవట్లేదు. మరి మా భారతదేశం మాత్రం గొప్ప ప్రజాస్వామిక దేశం అని చెప్పి ఆగస్టు 15 జనవరి 26 మన వాళ్ళు ప్రసంగాలు చేస్తారు. రేపు కూడా ఒక ప్రసంగం వస్తుంది ఆగస్టు 15. మరి ఇంత పారదర్శకత లేకుండా ప్రజాస్వామ్యం ఏమిటి అనేది ఇప్పుడు ప్రశ్న. అందుకని ఇది పౌర సమాజం దీని మీద ఆలోచించి విజ్ఞానవంతులు అవ్వటమే తప్ప దీనికి వేరే పరిష్కారం మాకు కనపట్టలేదు. అందుకనే మా 2 విజ్ఞాన కేంద్రాలు ఒక గొప్ప న్యాయశాస్త్ర కోవిదులైనటువంటి శ్రీధర్ గారి ద్వారా ఈ విషయాన్ని ప్రజలకు తెలియజెప్పాలి అనే ఉద్దేశంతో ఈ కార్యక్రమాన్ని ఏర్పాటు చేశాం. మొత్తం ప్రోగ్రాం అంతా కలిపి గంట సేపట్లోనే చాలా విలువైన సమాచారం మాకు అందించారు. అయితే ఈ డిజిటల్ వీడియోస్ సకాలంలో కొన్ని సందర్భాలు కనపడపోవచ్చు. అందుకని మేము విజ్ఞాన కేంద్రంగా భావితరాలైన ఇవాళ ఉన్న పరిస్థితుల్లో వాళ్ళదే యుగంలాగా కనపడుతుంది. వాళ్ళదే రాజ్యం, వాళ్ళదే, వాళ్ళు చెప్పిందే ప్రజాస్వామ్యం, వాళ్ళు చెప్పిందే జాతీయత అనే దూరంలో ఉన్నటువంటి పరిస్థితుల్లో ఒక గ్రంథం రూపంలో నిక్షిప్తంగా చేస్తే భావితరాలైనా ఎవరో ఒకరు ప్రశ్నించే వాళ్ళకి ఒక సమాచారం అందించినట్టు అవుతుంది. మన పూర్వీకులు తాళపత్రాలు రాసిందే మనం బయటికి తీసి వాళ్ళ బుక్స్ గా వేసుకుంటా ఉన్నాం. అందుకని మా విజ్ఞాన కేంద్రాలు ఈ సమాచారాన్ని ఇంతటితోనే డిజిటల్ గానే ఎత్తుకునేటట్టుగా కాకుండా తేలిగ్గా అందుబాటులో ఉండే విధంగా ఒక పుస్తకం రూపంలో తయారు చేయాలని మా ఉద్దేశం. చిన్న పుస్తకం అవ్వచ్చు, చాలా గొప్ప విలువైనటువంటి సమాచారం ఇందులో ఉన్నది. అందుకని మాడభూతి శ్రీధర్ గారిని నేను కోరేది ఏంటంటే ఈ మొత్తం కలిపి గంట సేపట్లోనే వచ్చిన అంశాలే కాకుండా ఇంకా లీగల్ గా ఉన్నటువంటి కొన్ని ఇతర అంశాలు కూడా మీరు ఇస్తే మేము మరోసారి ఈ పుస్తకాన్ని ప్రచురించి ప్రజాస్వామికవాదులకు కానీ మేధావులకు కానీ, ఇప్పుడు వారు లా యూనివర్సిటీలో ఉన్నారు, ఇప్పుడు న్యాయవాదులందరూ కూడా జనరల్ గా ప్రభుత్వ న్యాయ వ్యవస్థలో ఉన్న లోపాలను ఎత్తి చూపించే హక్కు, అవకాశం ఎక్కువ వాళ్ళకు ఉంటుంది. లేదా పత్రికా రంగంలో ఉన్నటువంటి వాళ్ళకైనా ఉంటుంది. పత్రికా రంగం అంతా కూడా కేంద్ర ప్రభుత్వం యొక్క డామినేషన్ కిందకి వెళ్ళిపోయింది. కాబట్టి ఈ పరిస్థితుల్లో ప్రశ్నించే వాడికి ఒక ఆయుధం ఇచ్చేదానికోసమైనా శ్రీధర్ గారు మాకు అటువంటి పుస్తకం ఇచ్చేదానికి, ప్రచురించేదానికి అనుమతి ఇవ్వాలని, ఇంకా కొంత సమాచారం ఇవ్వాలని కోరుతూ, అసలు ఇవాళ ఉన్న పరిస్థితుల్లో కేంద్ర ప్రభుత్వాన్ని ఒక విమర్శ చేయటానికి కానీ, ఒక ప్రశ్న వేయటానికి కానీ చాలా భయపడుతున్నటువంటి ఒక కొత్త ఎమర్జెన్సీ లాంటి పరిస్థితిలో మనం ఉన్నామని అనిపిస్తుంది. ఈ స్థితిలో మాడభూతి శ్రీధర్ గారు మాకు ఒక గొప్ప ఆశాకిరణంగా, ఒక ప్రజాస్వామ్యాన్ని ముందుకు తీసుకెళ్లేటువంటి గొప్ప వ్యక్తిగా మాకు అనేక సందర్భాల్లో వారి ఉపన్యాసాలు ప్రజలకి చాలా ఎడ్యుకేట్ చేస్తున్నాయి, చాలా ఆలోచన కలగజేస్తా ఉన్నాయి. కాబట్టి వారికి ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియజేస్తూ ఈ 2 విజ్ఞాన కేంద్రాలు పెట్టిన ఈ కార్యక్రమాన్ని 1 గంట సమయం వెచ్చించి వీక్షించినటువంటి ప్రజలందరికీ కూడా మరోసారి ధన్యవాదాలు 2 విజ్ఞాన కేంద్రాల తరఫున తెలియజేసుకుంటా ఉన్నాం. నమస్తే. థ్యాంక్స్ అండి. శ్రీధర్ గారు, మాకు ఆ సమాచారం, మాకు పుస్తకం వేయడానికి వీలైన సమాచారం మాకు అందింది సార్. ఒకటి అండి, నాకు ఒక ఆలోచన వస్తుంది. ఈ వీడియో లింక్ కూడా అందులో వేయండి. వీడియో లింక్, మీ యూట్యూబ్ లింక్ లేదా ఫేస్బుక్ లింక్ కూడా అందులో పెట్టండి. ప్లస్ ఇది మరి సీడీ పెట్టొచ్చో లేదో నాకు తెలియదు. నేను టెక్నికల్ గా ఎవరైనా మీరు కూడా మాట్లాడండి.
ఈ వీడియోను కూడా ఈ పుస్తకంతో పాటు ఇచ్చే ఛాన్స్ ఉంటుందా? ఆలోచించండి. పుస్తకంతో పాటు వీడియో అనే దానికంటే కూడా ఇప్పుడు వాట్సాప్ ఫేస్బుక్ లో రికార్డ్ చేసిందంతా పెట్టేస్తున్నామండి. వందల వేల మందికి వెళ్ళిపోతుంది ఈ సమాచారం. అదే ఆలోచించండి, ఇట్లా ఇంకా ఎట్లా చేయొచ్చు ఆలోచించేస్తాం. రైట్. ఓకే, థ్యాంక్ యూ. క్లోజ్ చేయనా? మ్యూట్ అనాలా అది? ఎవరు కనపడదు. మన కనపడేది అంతేనా? వస్తుంది. వచ్చిన మొత్తం అంటే మనం అదే అంటే 5 అనగా 5 పడిందేమో. అది 10 నిమిషాలు పోలా సెట్ ఆయన ఉపన్యాసం మొదలయ్యి అయిపోయేసరికి గంట ప్రశ్నతో సహా కలిపి దీన్ని వీడియో వాట్సాప్ లో పెట్టావా? పెట్టేసావు అప్పుడే వెళ్ళిపోయిందా? వాడుతున్నా వ్యూయర్స్ కనిపిస్తుందన్నా. విన్నారు సార్? వినగలిగారా? మీకు అర్థమైందా అది సిస్టమ్? మరి ఎట్లా లింక్ ఓపెన్ చేసి చేసారా? ఓకే పాన్లేండి, అట్లా ఉపయోగపడింది. లింక్ ఎక్కువ మందికి ఎందుకు ఇవ్వమంటే సార్, అది అందులో సౌండ్ ఉండేది కనుక నొక్కితే అవుతుందంటే క్లారిటీ ఉండదు. మీరు చక్కగా విన్నారు కాబట్టి అసలు అదే ఓకే సార్ మంచిది. ఓకే సార్, అట్లాగే విన్నారా? లింకే ఓపెన్ చేస్తా అబ్బాయి, లింకే ఓపెన్ చేసి ఏం ఉంచుకోకుంటే ఏం పోతున్నా అని చెప్పి ఓపెన్ చేస్తే మరి అక్కడ రావాలి. పేరు వచ్చిందా? పేరు వచ్చిందా? అంటే ఎవరి దాంట్లో ఫ్రెండ్స్ అయితే వచ్చిందా? ఎంతమంది చూసింది? ఇప్పుడు నేను పంపించిన లింక్ ఉంది కదా, ఇప్పుడు తెలవదా? అది ఆ సమయంలో తెలుస్తుందా? ఇప్పుడు నీకు పెట్టాను లింకు, అది పంపిస్తే అదే డిస్టర్బెన్స్ కొద్దిగా అటు ఇటు చేస్తే డిస్టర్బెన్స్ వస్తుంది కదా, చేయలేదు. అంటే వాళ్ళు చేయకుండా యూట్యూబ్ పెట్టుకొని రంగారెడ్డి గారు ఏంటి విన్నారా? మొదలు పెడతాం. ఇంకా ప్రతి ఏమైనా సరే పుస్తకం వేయాలని దీంతో ఉన్నాను. అసలు ఈ పేరు మీద కొంతమంది డబ్బులు ఇస్తున్నారు. సామాన్యులు ఉంది. అవును, అది నేను వచ్చిన దాన్ని పంపిస్తాక ఫైనల్ అవగానే ప్రింట్లు తీసి, ఫైనల్ అవగానే మీరు చూడాల్సిన అంశాలు ఏంటో నేను రామగారు చూసి ప్రింట్లు తీసి
పంపిస్తాము. లేదా ఒక రీడింగ్ లో అంత బాగా పర్ఫెక్ట్ గా ఉందని మేము ఎంతో నుండి నమ్మితేనే తప్ప ఏమాత్రం అవకాశం ఉన్నా పంపిస్తాం. ఎందుకంటే చిరువూరు బాలాజీ నాయక్ అని ఒక రిజిస్టార్ రోజు విజయవాడ నుంచి వెళ్తాడు కారులో. ఆయనకి ఇచ్చి పంపిద్దామని ఆలోచన చేస్తున్నా. మీరుండేది ఎక్కడ కరెక్ట్ గా? మీరుండే ఊరు మైలవరం టౌనా మీరుండేది? ఎట్లా? అదే ఇబ్బంది ఉంది. పలానా టైంలో మీరు బయలుదేరారని చెప్తే మీరు రోడ్డు మీదకి వచ్చి తీసుకోవచ్చా? అతైతే అసలు ఇబ్బంది లేదు. నేను పంపిస్తాను కదా, మ్యాక్సిమం పంపిస్తాను. పంపిస్తాను. ఇంకా నాకు శశికుమార్ గారి దగ్గర నుంచి అది నేను మీకు ఏర్పాటు చేస్తాను. ఏదైనా మొట్టమొదటి మీరు చొరవ తీసుకుని చేసింది ఇప్పుడు 2 స్పీచ్లు అయింది చివరికి. బుక్ మీ దగ్గర రాలేదు కదా ఇంకా? అది కూడా పంపిస్తాను. సరే ఓకే. You are currently the only person in this conference.